ఆ రోగి యొక్క ఇక్కడ చెస్ట్ మీద ఈ ఛాతీ మీద చెవిపెట్టి ఆ హార్ట్ బీట్ అనేది తెలుసుకునేవాడు. కానీ 1816లో రినే లినాక్ అనే శాస్త్రవేత్త మొట్టమొదట పేపర్ ట్యూబ్ స్టెథోస్కోప్ ని తయారు చేసి దాన్ని వ్యక్తి యొక్క అంటే రోగి యొక్క ఛాతీ మీద పెట్టి యొక్క హృదయ స్పందనల్ని తెలుసుకున్నాడు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరు మొట్టమొదటి స్టెథోస్కోప్ తయారు చేశారు అంటే రినే లినాక్ ఇన్ ది ఇయర్ 1816. దట్ ఈస్ బిట్. నెక్స్ట్, దానికంటే ముందు ఈ ప్రసరణ ఎందుకు మన దేహంలో ప్రసరణ వ్యవస్థ ఉంది, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది. అదేవిధంగా అన్ని జీవరాశుల్లో ఉంది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. అమీబాలో ఉంది, పారమీషియంలో ఉంది. అవి నిమ్న జాతి జీవులు, తక్కువగా డెవలప్ అయిన జీవులు. అవి వాటిని మనం ప్రోటోజోవా అంటాం. దే ఆర్ హ్యావింగ్ సింగిల్ సెల్, వాటికి ఒకటే కణం ఉంటుంది. అవి కూడా మన దేహంలో ఎలా అయితే ఈ యొక్క జీవక్రియలు జరుగుతాయో వాటి దేహంలో కూడా జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. మరి అమీబాలో ప్రసరణ ఎలా జరుగుతుంది, పారమీషియాలో ప్రసరణ ఎలా జరుగుతుంది మనం తెలుసుకోవాలి. అమీబా మీకు తెలిసి ఉంటుంది. ఇట్ ఈస్ ఏ స్మాల్ లివింగ్ ఆర్గనిజం. ఇట్ ఈస్ నాట్ విజిబుల్ అవర్ ఐస్, కంటికి కనపడదు, నీళ్ళలో ఉంటుంది. దాంట్లో ప్రసరణ వ్యవస్థ ఎలా జరుగుతుంది అంటే వ్యాపనం. ఇది ఇంపార్టెంట్. వ్యాపన పద్ధతి ద్వారా, డిఫ్యూషన్ ద్వారా, లేకపోతేనేమో ఆస్మాసిస్, ద్రవాభిసరణ. డిఫ్యూషన్, ఆస్మాసిస్ ప్రాసెస్ ప్లేస్ an important role in transportation in case of lower organism, especially in case of protozoan. గుర్తుపెట్టుకోండి, వ్యాపనం, ద్రవాభిసరణ ఈ రెండు కూడా బిట్లే. ఏట్లో ప్రోటోజోవాలు జరుగుతుంది, ప్రసరణ వ్యవస్థలో ఉపయోగపడతాయి. అయితే మరి బాగా డెవలప్ అయిన జీవులు, ఉదాహరణకి మొక్కలు తీసుకోండి. మొక్కలు కూడా ప్రాణులే. మొక్కల్లో కూడా ఏముంటుంది, ప్రాణం ఉంటుంది. మనం ఒక చెట్టు నరికేస్తే ఎండిపోయి చచ్చిపోతూ ఉంటుంది. అదే చిగురిచ్చి మంచుకుంటే విత్తనం వేస్తే అది బతుకున్న జీవి కింద మనం పరిగణిస్తాం. జీవులే, ప్రాణం ఉన్న జీవులే మొక్కలు కూడా. మరి మొక్కల్లో కూడా ప్రసరణ వ్యవస్థ ఉంది. దెర్ ఈస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ప్లాంట్స్ ఆల్సో. హౌ ప్లాంట్స్ దే ట్రాన్స్పోర్ట్ దేర్ ఫ్లూయిడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ దేర్ ఫుడ్ ఇన్ దేర్ బాడీస్. మరి మొక్కలు అవి తయారు చేసుకున్న ఆహారాన్ని, మొక్కలు భూమిలో ఉన్న లవణాన్ని పీల్చుకుంటాయి, నీటిని పీల్చుకుంటాయి. ఎలా పీల్చుకుంటాయి మీకు అందరు తెలుసు. వేర్ల ద్వారా మొక్కలు ఏం చేస్తాయి, నీటిని పీల్చుకుంటాయి. మరి వేళ్ళు పీల్చుకుంటారు అంటే వేర్ల నుంచి మళ్ళీ ఎట్టుకోవాలి. దిస్ వాటర్ షుడ్ బి ట్రాన్స్పోర్ట్ ది స్టెమ్, స్టెమ్ టు బ్రాంచెస్, బ్రాంచెస్ టు దెన్ లీవ్స్, లీవ్స్ టు ఫ్లవర్స్, ఫ్లవర్స్ టు ఫ్రూట్స్. కాబట్టి అట్లా ప్రసరించాలి, అట్లా ప్రసరణ జరగాలి. మరి ఏవి తోడ్పడతాయి మొక్కల్లో అంటే జైలం. జైలం దాని తెలుగులో ఏమంటే దారు అంటారు. దారు కణజాలము మొక్కల్లో ఈ రవాణాకి, ఏంటి ఫ్లూయిడ్స్, ఆ నీటి రవాణాకి, ఖనిజ లవణాల రవాణాకి తోడ్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా దారువు మొక్కలలో నీటి రవాణాకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆకులు ఏం చేస్తే ఆహారం తయారు చేసుకుంటాయి మొక్కలు. సో ప్లాంట్స్ పెర్ఫార్మ్ photosynthesis with the help of leaves. Leaves are having what? Chloroplast. పత్ర హరిత ఉంటుంది, హరిత రేణువులు ఉంటాయి, వాటిని క్లోరోప్లాస్ట్ అంటాం. దే ఆర్ గ్రీన్ ఇన్ కలర్ బికాస్ ది ప్రజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్స్. క్లోరోఫిల్ అనే వర్ణ ద్రవికాలు ఉంటాయి. వాటి యొక్క సహాయంతో మొక్కలు ఏం చేస్తాయంటే ఆకుల్లో గ్లూకోజ్ తయారు చేసుకుంటాయి, పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్. ఆ ఆకుల్లో తయారైన ఆహారం ఆకుల్లోనే ఉండదండి. అక్కడి నుంచి that glucose, that carbohydrates should be transported to the other parts of the plant body. ఆకుల నుంచి ఎటు పోవాలి, కొమ్మలకు పోవాలి, కొమ్మల నుంచి పోవాలి, స్టెమ్ కు పోవాలి, స్టెమ్ నుంచి ఎటు పోవాలి, రూట్స్ కు పోవాలి. అదేవిధంగా ఫ్లవర్స్ పోవాలి, ఫ్రూట్స్ కు పోవాలి, ఫ్లో కావాలి. మరి ఏవి రవాణా చేస్తాయంటే ఫ్లోయం. దాని అంటే పోషక కణాలు, పోషక కణజాల వ్యవస్థ. దారు కణజాలాలు, దారు నాళ వ్యవస్థ, పోషక నాళ వ్యవస్థ. ఇవేం చేస్తాయంటే పోషక కణజాలము ఇది మొక్కల్లో ఆహారాన్ని రవాణా చేస్తుంది. ఇవి కూడా రెండు బిట్లు గుర్తుపెట్టుకోండి. మొక్కల్లో నీటిని సరఫరా చేసేవి ఏంటండి, దారు కణజాలం. అదేవిధంగా ఆహారాన్ని మొక్కల్లో ప్రసరణ చేసేది పోషక కణజాలం. గుర్తుపెట్టుకోండి ఈ రెండు. తర్వాత ఇప్పుడు మొక్కలు చెప్పుకున్నాం,
చిన్న జీవులు అమీబా, ప్రోటోజోల్ చెప్పుకున్నాం, వ్యాపనం, నెక్స్ట్ ద్రవ విసరణ. ఇప్పుడు మనం మన దేహం గురించి మాట్లాడుకుందాం, మన యొక్క శరీరం గురించి మాట్లాడుకుందాం. మన శరీరంలో ఒక పంపింగ్ ఆర్గాన్ ఉంది సార్. దెర్ ఈజ్ ఏ పంపింగ్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ, దట్ ఈస్ కాల్డ్ హార్ట్. దాన్ని మనం హృదయం అంటాం, లేకపోతే గుండె అంటాం. ఈ గుండె ఎక్కడ ఉంది? గుండె ఈ యొక్క ఉర పంజరంలో, ఇదంతా ఉర పంజరం, ఇది ఉదర కుహరం. ఈ యొక్క ఉర పంజరం లోపల అన్నమాట ఈ రిబ్స్ ఉంటాయి, ఇక్కడ పక్కటెముకలు ఉంటాయి, పక్కటెముకలు బ్యాక్ సైడ్ ఉంటుంది, వెనుముక ఉంటుంది. ఈ యొక్క రెండు ఊపిరితిత్తుల మధ్య హృదయం ఉంటుంది సార్, గుండె ఉంటుంది, గుండె. మరి ఈ గుండె ఏం చేస్తుంది? ప్రసరణ చేస్తుంది. సో హియర్ దిస్ హార్ట్ పంప్స్ బ్లడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ బాడీ, హెడ్ టు లెగ్స్, హెడ్ టు ఫుట్. తల నుంచి కాళ్ళ దాకా రక్తాన్ని సరఫరా చేస్తుంది. మళ్ళీ రక్తం అనేది మళ్ళీ గుండెకి వస్తుంది. ఎలా వస్తుంది? ఏ విధంగా వస్తుంది? ఏ ఏ భాగాలు, హృదయంలో నుండి భాగాలు ఈ యొక్క రక్త ప్రసరణకి తోడ్పడతాయి? ఏ నాళాలు, ఏ రక్తనాళాలు తోడ్పడతాయి అనే విషయం మనం నేర్చుకుందాం క్షుణ్ణంగా. ఇక్కడ ఈ హృదయం అనేది ఊపిరితిత్తుల మధ్యన ఉన్నది. ఇది హృదయము, ఇట్ ఈస్ ది సైజ్ ఆఫ్ అవర్ ఫిస్ట్. మీరు కనుక పిడికలు బిగిస్తే మీ పిడికలు ఎంత ఉందో అంత ఉంటుంది. ఇది బిట్. హృదయం యొక్క సైజ్ ఎంత ఉంటుంది అంటే మన పిడికిల యొక్క సైజ్ ఎంత ఉంటుందో అంత సైజులో మన హృదయం ఉంటుంది. మరి హృదయము ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ త్రికోణాకారంలో. ఇది ఇక్కడ చూడండి, ఇది హృదయం త్రికోణం, ట్రయాంగులర్ అవుట్లైన్, ట్రయాంగులర్ అవుట్లైన్ అండ్ బ్రాడ్ ఆన్ యాంటీరియర్. పైన వెడల్పుగా ఉంటుంది, పైన వెడల్పుగా అండ్ నారో అట్ ది పోస్టీరియర్, చివర సన్నగా ఉంటుంది. అండ్ ఇట్ ఇస్ వైటల్ ఆర్గాన్. ఇది చాలా అతి ముఖ్యమైన అవయవం. గుండె, హృదయం స్పందిస్తేనే మనం బతుకుతాం, గుండె ఆగిపోతే చచ్చిపోతాం. మరి ఈ యొక్క హృదయం అనేది ఎప్పుడు కూడా రిథమిక్ గా, లయబద్ధంగా ఏంటంటే కొట్టుకుంటా ఉంటుంది. సో ఇట్ బీట్స్. సో బీటింగ్ ఆఫ్ ది హార్ట్ మేక్స్ us టు అలైవ్. అది మన యొక్క మనం బతకడానికి అది చాలా అవసరం. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ వైటల్ ఆర్గాన్, ఇంపార్టెంట్ ఆర్గాన్. ఇప్పుడు హృదయం అనేది ఏ ఆకారంలో ఉందంటే పియర్ షేప్, బేరి పండు ఆకారంలో ఉంది. ఇప్పుడు మొత్తం కూడా 5 బిట్స్ అని చెప్పాను. హృదయం ఏ ఆకారంలో ఉంటుంది? బేరి పండు ఆకారంలో ఉంటుంది. హృదయం యొక్క సైజ్ ఎంత అంటే ఫిస్ట్, మన ఫిస్ట్ అంత. హృదయము ఏ ఆకారం ఉంటుంది అంటే ట్రయాంగులర్ అవుట్లైన్, ట్రయాంగులర్ త్రికోణాకారం. ఏ ఆకారం ఉంటుంది? త్రికోణ ఆకారం ఉంటుంది. పైన ఎలా ఉంటుంది? బ్రాడ్ గా ఉంటుంది, వెడల్పు ఉంటుంది. కింద ఎలా ఉంటుంది? నారోగా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ ఫీచర్ నేర్చుకుందాం. ఇప్పుడు మనిషి గుండె మనం చూడలేం. అంటే మనం మనిషి గుండె మనం చూడాలంటే హాస్పిటల్ పోవాలి, మళ్ళీ అక్కడ మీరు వైద్య విద్యార్థులు పర్మిషన్ తీసుకొని అక్కడ ఆ డెడ్ బాడీని పరిశీలించాలి. అలా కాకుండా కూడా మనిషి హృదయాన్ని పోలిన హృదయాన్ని మనం తీసుకోవచ్చు ల్యాబ్ లో. అదే దాని ఏమంటే గోట్ హార్ట్ కానీ, షీప్ హార్ట్ కానీ. గోట్ హార్ట్, షీప్ హార్ట్, గొర్రె మేక హార్ట్ ని మనం బుచ్చర్ షాప్కి వెళ్తే, మాంసపుట్టు దుకాణానికి వెళ్తే అక్కడ మనం హార్ట్ తీసుకోవచ్చు. ఆ హార్ట్ కూడా గొర్రె యొక్క హార్ట్, మేక యొక్క హార్ట్ కూడా మన హార్ట్ విధానమే ఉంటుంది. మన హార్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మన హార్ట్ ఎలా పంప్ చేస్తుందో అలానే పంప్ చేస్తుంది. ఎందుకంటే goat and sheep, both of them are called mammals. So all mammals are having what? Heart, 4 chamber heart. అన్ని క్షీరదాలలో 4 గదులో ఉండే గుండె ఉంటుంది. కాబట్టి మనం ఆ గోట్ హార్ట్ కానీ లేకపోతే షీప్ హార్ట్ కానీ తీసుకొని మనం దాని మీద మనం పరిశీలిస్తే మన హార్ట్ యొక్క విషయం కూడా తెలుసుకోవాలి. ఇక్కడ గోడ్ హార్ట్ తీసుకున్నాం, మేక హార్ట్ తీసుకున్నాం, ల్యాబ్ లో పట్టుకొచ్చాం, ఒక ట్రేలో పెట్టాం. ట్రేలో పెడితే ఇక్కడ హృదయం మీద 2 గాడులు ఉంటాయి సార్, గాడి. ఒకటేమో ఇట్లా నిటారుగా ఉంటుంది, ఒకటేమో ఇట్లా హారిజాంటల్ గా ఉంటుంది, వర్టికల్ గా హారిజాంటల్ గా ఉంటుంది. గుండె మీద ఉండే గాడులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. గుండెని కనుక పరిశీలిస్తే పై భాగంలో అవుట్ సైడ్ ఏముంటాయి? 2 గాడులు ఉంటాయి, ఒకటేమో వర్టికల్ గా, ఒకటేమో హారిజాంటల్ గా. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు?
గుండెలో గదులు ఉన్నాయి అనే విషయం చెప్పు. గుండెలో గదులు ఉన్నాయనే విషయాన్ని పైన చూస్తే మనకు అర్థమయ్యేది. అంటే గుండెలో 4 గదులు ఉన్నాయని మనకు అర్థం. అదేవిధంగా గుండె చుట్టూ కూడా ఆ హృదయావరణ త్వచ ఉంటుంది. త్వచ పెరికార్డియల్ మెంబ్రేన్స్ అంటే ఇంగ్లీష్. తెలుగులో హృదయావరణ త్వచాలు. హృదయావరణ త్వచాలు 2 ఉంటాయి. పెరికార్డియల్ లేయర్స్ ఉంటాయి హృదయం చుట్టూ. ఆ పెరికార్డియల్ లోపల ఏముంటుందంటే పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉంటుంది, హృదయావరణ ద్రవం. ఇక్కడ చూడండి 1 and 2. సో దే ఆర్ కాల్డ్ యాజ్ హృదయావరణ త్వచాలు. వీటి మధ్యలో ఒక ద్రవం ఉంది, దాని ఏమంటే హృదయావరణ ద్రవం. గుర్తుపెట్టుకోండి, హృదయం చుట్టూ ఎన్ని పొరలు ఉన్నాయి? 2 పొరలు, 2 త్వచాలు. ఆ త్వచాలు మనం ఏమంటాను? హృదయావరణ త్వచాలు. ఇంగ్లీష్ లో పెరికార్డియల్ లేయర్స్ అంటాం. దాంట్లో ఏ ద్రవం ఉంది? పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉంది. ఈ పెరికార్డియం, పెరికార్డియల్ ఫ్లూయిడ్ యొక్క పని ఏంటి? ప్రతి భాగానికి ఒక పని ఉంటుంది. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పెరికార్డియం అండ్ పెరికార్డియల్ ఫ్లూయిడ్? ఈ యొక్క హృదయావరణ త్వచాలు మరియు హృదయావరణ ద్రవం యొక్క విధి ఏంటి, పని ఏంటంటే ఈ ప్రొడక్ట్ ద హార్ట్ ఫ్రమ్ షాక్స్. అఘాతాల నుంచి సడన్ గా మనం ఏదైనా ప్రమాదాల గురించి వింటా ఉన్నప్పుడు అప్పుడు హార్ట్ అనేది ఆగిపోకుండా ఉండటం కోసం ఈ యొక్క 2 లేయర్స్ ద్రవము పనిచేస్తుంది, హార్ట్ ని భద్రంగా కాపాడుతుంది. సో ది ప్రొటెక్ట్ అవర్ హార్ట్ ఫ్రమ్ షాక్స్, అఘాతాలని కాపాడుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. హృదయం చుట్టూ ఉన్న పొరను ఏమంటాం? హృదయావరణ త్వచాలు. దాంట్లో ఏ ద్రవం ఉంటుంది? హృదయావరణ ద్రవం ఉంటుంది. వాటి యొక్క పని ఏంటి? అది ఏం చేస్తాయంటే హృదయాన్ని అఘాతాల నుంచి ప్రొటెక్ట్ ది హార్ట్ ఫ్రమ్ షాక్స్. ఓకే, ఇప్పుడు మనం హృదయం గురించి మనం ఎక్స్టర్నల్ గా తెలుసుకుందాం. అయితే ఇక్కడ హృదయంలో మీరు ఇది హృదయం, ఇది గుండె. ఇప్పుడు గుండె యొక్క నిర్మాణాన్ని, అంతర్నిర్మాణం లోపల. ఇంకోటి, మీరు కనుక బంతి, రబ్బర్ బంతి చూసారనుకోండి, రబ్బర్ బంతిని ఒక షార్ప్ బ్లేడ్ తోని, షార్ప్ స్కాల్పల్ తోని కట్ చేస్తే మీకు ఏముంటుంది? లోపల ఏముండదు, బోల్గా ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క గోల్డ్ హార్ట్ కానీ కట్ చేస్తే లోపల బోల్గా ఉంటుంది. సో హార్ట్ ఈస్ నాట్ మేడప్ ఆఫ్ మజిల్, హార్ట్ ఈస్ నాట్ మేడప్ ఆఫ్ బోన్స్. హార్ట్ అనేది బోన్స్ తోని ఏర్పడింది కాదు, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మజిల్స్. అది మజిల్స్ తో, కండరాలతో ఏర్పడింది. కార్డియక్ మజిల్స్ అంటాం. హృదయావరణ కండరాలు, హృదయ కండరాలు అంటాం. హృదయ కండరాలతో ఏర్పడింది, కండరమే, ఇట్ ఇస్ మజిల్. అయితే ఈ మజిల్, ఈ యొక్క కండరం, ఈ కండరాలతో ఏర్పడండి హార్ట్ పై భాగం మీరు పరిశీలిస్తే, పై భాగం పరిశీలిస్తే చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి పైన. అంటే ఈ యొక్క హృదయ కండరాలు వాటి ఏమంటే కరోనరీ ఆర్టరీస్ అంటారు. గుర్తుపెట్టుకోండి, కరోనరీ ఆర్టరీస్. ఇది బిట్. కరోనరీ ఆర్టరీస్ దే క్యారీ బ్లడ్ టు కార్డియాక్ మజిల్. ఇట్ మేక్స్ ద హార్ట్ టు మేక్ contraction and relaxation, contraction and relaxation. It helps in cardiac, that is called cycle, cardiac cycle. ఈ యొక్క ఇదే దాన్ని ఏమంటాం మనము ఇక్కడ ఇచ్చాం ఆర్థిక వలయం. గుండె అనేది కొట్టుకోవడానికి మళ్ళీ ఇట్లా కావడానికి కారణం ఏంటంటే అది మజిల్స్ ఉన్నాయి, కొన్ని చెప్తాను కూడా. తర్వాత ఈ గుండె పనిచేయటానికి రక్తం కావాలి. గుండెలో ఉన్న రక్తం హార్ట్కి పనిచేయదండి, గుర్తుపెట్టుకోండి అందరు కూడా. గుండెలో ఎప్పుడు రక్తం ఉంటుంది. ఆ గుండెలో ఉన్న రక్తం మాత్రం హార్ట్ మజిల్ పంపింగ్ కి ఉపయోగపడదు, హార్ట్ మజిల్ పనిచేయడానికి ఉపయోగపడదు. మరి ఏం పని చేస్తాయంటే హృదయం యొక్క గోడల్లో ఉంటాయి రక్తనాళాలు, వాటిని ఏమంటాం? కరోనరీ ఆర్టరీస్ అంటాం. దే క్యారీ ఆక్సిజన్ బ్లడ్ టు మజిల్స్, దెన్ బై దే మేక్ ది హార్ట్ టు ఫంక్షన్. కాబట్టి కొంతమందికి కరోనరీ ఆర్టరీస్ లో ఏంటంటే ఫ్యాట్ డిపాజిట్ అయ్యి వాటిలో బ్లడ్ పంపు కాదు, బ్లడ్ సర్క్యులేట్ కాదు, అప్పుడు హార్ట్ బీట్ ఉండదు, అతను చచ్చిపోయడానికి అవకాశం ఉంది. కాబట్టి బ్లాక్ అయింది అనమాట. గుర్తుపెట్టుకోండి, కరోనరీ ఆర్టరీస్, తెలుగులో కరోనరీ దమన్లు అంటాం. మరి కరోనరీ సిర్లుగా ఉంటాయి. ఇవేం చేస్తాయంటే కరోనరీ దమన్లు ఈ యొక్క హృదయ కండరాలకి రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఆ రక్తం ఉపయోగించుకొని హృదయం అనేది పనిచేస్తుంది, హార్దిక వాళ్ళని చేస్తారు అనమాట. దానికి కావాల్సిన రక్తం సరఫరా అయింది, ఆ రక్తంలో ఆక్సిజన్ ఉంటుంది, దాంతో హృదయం పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, కరోనరీ ధమని అంటాం. అది హృదయం యొక్క కండరాల్లో ఉంటుంది.
కరోనస్ సిరలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం హార్ట్ యొక్క ఎక్స్టర్నల్ పార్ట్ నేర్చుకున్నాం. ఇంటర్నల్కి వెళ్దాం, లోపలికి వెళ్దాం. సరే, ఇందాక చెప్పాను నేను, ఒక షార్ప్ బ్లేడ్ తీసుకోండి, అయితే స్కాల్పల్ తీసుకోండి, అది కూడా నైఫ్ లాగా ఉందన్నమాట. తీసుకొని మనం ఇలా కట్ చేయాలి. ఇట్లా కాదు, అడ్డం కాదు, ఇట్లా నిలువ కట్ చేయండి. ఇట్లా నిలువ కట్ చేస్తే మనకేంటంటే అది రెండుగా చీలిపోతుంది. అప్పుడు ఈ హృదయంలో మనకి ఏముందో మనకు అర్థమైంది. ఇప్పుడు హృదయంగా ఇప్పుడు ఈ గుడిని మీరు పరిశీలిస్తే, ఇక్కడ పరిశీలించినప్పుడు ఇక్కడ 1, 2, 3, 4 దేర్ ఆర్ 4 చేంబర్స్ ఇన్ ది హార్ట్. హృదయంలో ఎన్ని గదులు ఉన్నాయి? 4 ఉన్నాయి. హృదయంలో ఎన్ని గదులు ఉన్నాయి? 4 గదులు ఉన్నాయి. మరి ఆ గదులు ఏంటి? పైన 2 గదులు ఉంటాయి, కింద 2 గదులు ఉంటాయి. ఇక్కడ చూడండి, సో దెర్ ఈజ్ ఏ సపరేషన్ లేయర్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక సపరేషన్ లేయర్ ఉంది, ఇక్కడ నుంచి ఒక సపరేషన్ లేయర్ ఉంది. అంటే ఈ పై గదులకి కింది గదులకి మధ్యన ఉంది ఒక కండరం ఉంది. అదేవిధంగా దీనికి మధ్యన కూడా ఒక కండరం ఉంది. గుర్తుపెట్టుకోండి, పై గదుల్ని మనం ఏమంటే అప్పర్ చేంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆర్కిల్స్. వాటి ఏమంటే కర్ణికలు అంటాం. గుర్తుపెట్టుకోండి, పైన ఉన్న గదుల్ని కర్ణికలు అంటాం, కింద ఉన్న గదుల్ని జఠరికలు అంటాం. ఓకే, చిన్న 2 ప్రశ్నలు అడుగుతాను. గుండెలో ఎన్ని గదులు ఉన్నాయి? 4 ఉన్నాయి. పైన ఎన్ని గదులు ఉన్నాయి? 2 ఉన్నాయి. కింద ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. పై గదులు ఏమంటాం? కర్ణికలు అంటాం. కింద గదులు ఏమంటాం? జఠరికలు అంటాం. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు బోర్డు మీద ఇక్కడ పార్టీషన్ లేయర్ వేశారు, ఇక్కడ కూడా ఒక లేయర్ గీశారు. ఒకటి 1, 2, 3, 4 అంటే సపరేట్ చేస్తే, సపరేట్ చేయకపోతే 2గానే ఉంటాయి. ఇక్కడ కూడా దేర్ ఆర్ సపరేషన్స్ బిట్వీన్ ద చేంబర్స్ ఆఫ్ ది హార్ట్. ఇక్కడ చూడండి, ఇది కుడి కర్ణిక, ఇది కుడి భాగం, ఇది ఎడమ భాగం. కుడి భాగంలో మనకు హృదయంలో గుండెలో చుట్టూ వస్తారు. దాని ఏమంటే ఆమ్లజని రహిత రక్తం. ఆమ్లజని రహిత అంటే ఉండదు. దట్ ఇంగ్లీష్ లో ఏంటంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, సారీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. రైట్ పార్ట్ ఆఫ్ ది హార్ట్ ఈస్ హ్యావింగ్ వాట్? డీఆక్సిజనేటెడ్ బ్లడ్. దాంట్లో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. దాని ఏమంటే ఆమ్లజని రహిత రక్తం. అది బ్లూ రంగులో ఉంటుంది, డార్క్ బ్లూ ఉంటుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్కి వెళ్తే, ఎడం భాగం వెళ్తే, సో దట్ చేంబర్స్ ఆఫ్ ది హార్ట్ ఈస్ హ్యావింగ్ వాట్? ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆమ్లజని సహిత రక్తం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ 2 మీటర్లు వచ్చింది. కుడి భాగంలో ఏ రక్తం ఉంటుంది? ఆమ్లజని రహిత రక్తం. ఎడం భాగంలో ఏ రక్తం ఉంటుంది? ఆమ్లజని సహిత రక్తం. మీకు అర్థం అనుకుంటా కదా. గుండెలో 4 గదులు ఉన్నాయి. పై గదుల్ని కర్ణికలు అంటాము, కింది గదుల్ని జఠరికలు అంటాము. ఆ పై 2 గదులు ఉన్నాయి కదా, కుడి భాగంలో కుడి కర్ణిక, ఎడమ కర్ణిక. ఇది కుడి జఠరిక, ఇది ఎడమ జఠరిక. జఠరికలు: కుడి జఠరిక, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్, రైట్ ఆర్కిల్, లెఫ్ట్ ఆర్కిల్. కుడి కర్ణిక, ఎడమ కర్ణిక, కుడి జఠరిక, ఎడమ జఠరిక. అంతే, 4 గదులు. మరి ఈ గదులుగా విడిపోవడానికి కారణం అంటే, ఇక్కడ మధ్యలో కర్ణికల మధ్యలో ఒక కండరయుత పొర ఉంటుంది. ఒక కండరయుత పొర, కండరం, ఏ సపరేషన్ మజిల్. దాన్ని ఏమంటాం అంటే, అంతా రాసుకోండి, కర్ణికాంతర విభాజకం. కర్ణికాంతర విభాజకం. దాని అంటే కర్ణికలు కాబట్టి మధ్యలో కలిపి దాన్ని కర్ణికాంతర విభాజకం అంటారు. సో 2 ఆర్కిల్స్ ఆర్ సెపరేటెడ్ బై మీన్స్ ఆఫ్ a septum, ఇంటర్-ఆర్కిల్ సెప్టమ్. ఇంగ్లీష్ లో ఇంటర్-ఆర్కిల్ సెప్టమ్ అంటే, తెలుగులో కర్ణికాంతర విభాజకం. అదేవిధంగా జఠరికల మధ్యలో కూడా ఒక సపరేషన్ లేయర్ ఉంటుంది, ఒక మజిల్ ఉంటుంది. దాని ఏమంటే జఠరికాంతర విభాజకం. ఇంటర్ వెంట్రికల్ సెప్టమ్. సెప్టమ్ అంటే విభాజకం. అర్థమైంది కదా మీకు. ఆర్కిల్ మధ్య ఉండేది ఏంటి? కర్ణికాంతర విభాజకం. జఠరికల మధ్యలో ఉంటుంది జఠరికాంతర విభాజకం. ఇప్పుడు మనం 2 నేర్చుకున్నాం. ఇక్కడ ఒక విభాజకం, ఇక్కడ ఒక. అదేవిధంగా రైట్ ఆర్కిల్ కి, కుడి కర్ణికి, కుడి జఠరికి మధ్యలో కూడా ఏంటంటే ఒక సపరేషన్ విభాజకం ఉంటుంది, ఒక వాల్ ఉంటుంది, మజిల్ ఉంటుంది. దానికి ఒక పేరు పెట్టాం, కుడి కర్ణిక జఠరికాంతర విభాజకం. ఇవన్నీ కూడా టెక్నికల్ టర్మ్స్ సార్, మీరు గుర్తుపెట్టుకోండి. కొద్దిగా దీన్ని నిశ్చితంగా పరిశీలించి 1కి 2 సార్లు కనుక మీరు కూడా డ్రా చేసి, ఆ హృదయం ఒక బొమ్మను డ్రా చేసి
దాంట్లో భాగాలను కనుక మీరు చదువుకుంటే మీకు ఈజీగా అర్థమైంది. అదేవిధంగా ఎడమ కర్ణికకు ఎడమ జఠరిక మధ్యలో కూడా ఒక లేయర్ ఉంటుంది, సపరేషన్ లేయర్. దాన్ని ఏమంటే ఎడమ కర్ణిక జఠరికాంతర విభాజకం. గుర్తుపెట్టుకోండి సార్ మేడంలు. ఇక్కడ హృదయంలో ఏమున్నాయి? 4 విభాజకాలు ఉన్నాయి. ఒకటేమో కర్ణికాంతర విభాజకం, తర్వాత దీన్ని ఏమంటాం? ఇది జఠరికాంతర విభాజకం. దీన్ని ఏమంటాం మనం? కుడి కర్ణిక జఠరికాంతర విభాజకం. దీన్ని ఏమంటాం? ఎడమ కర్ణిక ఎడమ జఠరికాంతర విభాజకం. ఇట్లా 4 విభాజకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే హృదయాన్ని 4 భాగాలుగా వేరు చేస్తాయి. మరి ఇప్పుడు హృదయం అనేది, గుండె అనేది శరీర భాగాలకి రక్తం సరఫరా చేస్తుంది. అదేవిధంగా శరీర భాగాల నుంచి మరి రక్తం తీసుకుంటుంది. గుర్తుపెట్టుకోవాల్సింది, మన దేహంలో, క్షీరదాల దేహంలో 3 రకాలైన రక్తనాళాలు ఉన్నాయి. సో దేర్ ఆర్ 3 different types of blood vessels are present in mammals. అవి ఏంటి? ఇవి ఒకటేమో ఆర్టరీస్, ఇంకోటేమో వీన్స్, ఇంకోటేమో బ్లడ్ క్యాపిలరీస్. ధమనులు, సిరలు, రక్తకేశ నాళికలు, సూక్ష్మ రక్తకేశ నాళికలు. అవి ఎందుకంటే మన వెంట్రుకల కంటే ఇంకా చిన్నగా ఉంటాయి. ధమనులు ఇక్కడ మీరు చూడండి. సో బ్లూ ఇదేంటి? బ్లడ్ వెజల్ ఉంది. అదేవిధంగా రెడ్ బ్లడ్ వెజల్ ఉంది. సో ఇది ఈ బ్లడ్ వెజల్ ని దీన్ని ఏంటంటే ధమనులు అంటాం. ధమనులు. ఈ ధమని చేస్తే ఈ ధమని పరిశీలించండి. సో దీని ఏమంటే బృహద్దమని అంటాం. దట్ ఈస్ కాల్డ్ సిస్టమిక్ అయోటా, బృహద్దమని. ఈ బృహద్దమని ఎడమ జఠరిక యొక్క పైభాగానికి బయలుదేరేసి డివైడ్ టు మెనీ బ్రాంచెస్, చాలా బ్రాంచెస్ డివైడ్ చేసాయి. అండ్ ఇట్ సప్లై బ్లడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. అండ్ దిస్ సిస్టమిక్ అయోటా డివైడ్స్ టు మెనీ బ్రాంచెస్. ఈ బృహద్దమని చాలా శాఖోపశాఖలుగా చీలి శరీరంలోని అవయవాలకు చేరి, శరీరంలో అవయవాలు కండరాలు ఉంటాయి, కండరాల్లో ఉన్న కణాల దాకా ఇది చీలి ఉంటుంది అనమాట. వాటి ఏమంటే ఆర్టరీ అంటారు, దాని అంటే ధమనులు అంటారు. ధమనులు. ఈ ధమనులు అనేవి రక్తాన్ని చేస్తాయి. ఏ రక్తాన్ని సరఫరా చేస్తే దేహానికి? ఆమ్లజని సహిత రక్తం, ఆక్సిజన్ బ్లడ్. ఈ సైడ్ ఏ రక్తం ఉంది? మంచి రక్తం ఉంది. ఈ సైడ్ ఏ రక్తం ఉంది? చెడు రక్తం ఉంది. ఇక్కడ ఉన్న రక్తము శరీర భాగాలకి సరఫరా అయింది. ఇది ధమని. అది పెద్ద, దాన్ని మహాధమని అంటాం. మహాధమని, పెద్ద ధమని. దాన్ని బృహద్దమని అంటాం. దాన్ని ఏమంటాం? బృహద్దమని. ధమని చాపం అంటాం. మహాధమని, బృహద్దమని, ధమని చాపం. అంటే అది శాఖోపశాఖగా చిరేసి మన దేహంలో ఉన్న అన్ని అవయవాలకి, అన్ని టిష్యూస్ కి, అన్ని సెల్స్ దాకా రక్తాన్ని సరఫరా చేస్తాయి. సెల్స్ కి, మన దేహంలో ఉన్న కణాలకి, మన దేహంలో ఉన్న కండరాలకి, మన దేహంలో ఉన్న అవయవాలకి ఆక్సిజన్ బ్లడ్ కావాలి. అక్కడ ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ అక్కడ జీవక్రియలు జరిగేసి అక్కడి నుంచి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ విడుదలైంది. అక్కడ రక్తం అనేది మళ్ళీ చెడిపోద్ది. అంటే రక్తంలో ఆక్సిజన్ ఏం చేస్తాయి? కణాలు తీసుకుంటాయి, అవయవాలు తీసుకుంటాయి. మళ్ళీ ఆ రక్తంలో జీవక్రియల్లో మళ్ళీ కణాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ రక్తంలో వస్తుంది. మళ్ళీ ఆ రక్తం మళ్ళీ గుండెకు వస్తుంది. దాన్ని చెప్పుకున్నాం మనం. ఇప్పుడైతే మంచి రక్తం, ఆమ్లజని సహిత రక్తం అనేది దీని ద్వారా, బృహద్దమని ద్వారా, మహాధమని ద్వారా శరీర భాగాలకి సప్లై అయింది. ఇప్పుడు చెప్పండి మళ్ళీ ఒక బిట్. ఏ పెద్ద ధమని గుండె యొక్క ఎడమ జఠరిక పైభాగం నుంచి మన యొక్క దేహంలోని అవయవాలకి రక్తం సరఫరా చేస్తుంది? అంటే బృహద్దమని, మహాధమని. ఇట్ ఈస్ కాల్డ్ సిస్టమిక్ అయోటా. అదేవిధంగా సిస్టమిక్ అయోటా అయిపోయింది. ఇది ధమని. ఇది కూడా ధమని. ఇక్కడ నుంచి వస్తే కుడి కర్ణిక యొక్క ఎగువ భాగం నుంచి ఒక పెద్ద ధమని బయలుదేరి. అంటే ఇది ఎంత పెద్ద కూడా చిన్న కూడా. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పుప్పుస ధమని. ఇట్ ఈస్ కాల్డ్ పల్మోనరీ ఆర్టరీ. అది కొద్దిగా దీనికంటే చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే ఇట్ క్యారీస్ బ్లడ్ టు లంగ్స్ పక్కన ఉంటాయి. కాబట్టి ఊపిరితిత్తులు 2 పక్కన ఉంటాయి. గుండెకి పక్కన కదా ఉండే ఊపిరితిత్తులు, కుడి ఊపిరితిత్తి, ఎడమగా. సో హియర్ ఇదేం చేస్తారంటే ఇట్ సప్లై బ్లడ్ టు లంగ్స్. ఈ భాగంలో ఏ రక్తం ఉంది? చెడు రక్తం. దాని ఏంటంటే ఆమ్లజని రహిత రక్తం. ఆమ్లజని రహిత రక్తం ఊపిరితిత్తులు
ట్రాన్స్పోర్ట్ కావాలి, రవాణా కావాలి. ఊపిరితిత్తులు ఏమైంది, రక్తం అంతా శుభ్రమైంది. మనం చెప్పుకున్నాం కదా, ఊపిరితిత్తుల రక్తం ఎలా వస్తుంది, మన ఎయిర్ ఫస్ట్ నాస్ట్రిల్స్, ఇవి నాసికా రంధ్రాలు, నాసికా కుహరాలు. నెక్స్ట్ బక్కల ఫారిక్ గ్రసన చెప్పుకున్నాం, గ్రసన నుంచి లారింగ్ స్వరపేలి చెప్పుకున్నాం, అక్కడి నుంచి నెక్స్ట్ వాయునాళము, శ్వాసనాళను, శ్వాసనాళికలు, లాస్ట్ వచ్చాక వాయు గోల్డ్ చెప్పుకున్నాం. వాయు గోల్డ్ అర్థమైనది ఏమైంది, శుభ్రమైంది. అంటే ఈ రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వాయు గోళంలోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వచ్చిన అక్కడ వచ్చిన గాల్లోని ఆక్సిజన్ వాళ్ళు తీసుకొని అక్కడ కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోతే ఆక్సిజన్ లోపలికి వస్తుంది బ్లడ్ లోకి. అలా అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమైంది, రక్తం అనేది శుభ్రమైంది, అది ఆమ్లజని సహిత రక్తంగా మారుతుంది ఊపిరితిత్తుల్లో, వాయుగోళంలో. మళ్ళీ ఇక్కడ ఊపిరితిత్తులు మన రెండు ఉన్నాయి కదా, కుడి ఊపిరితిత్తి, ఎడమ ఊపిరితిత్తి. సో రైట్ లంగ్, లెఫ్ట్ లంగ్ నుంచి రెండు, సో ఫ్రమ్ ఈచ్ లంగ్ 2 వింగ్స్ అనేది చాలా మందికి, ఇది చాలా స్కూళ్ళలో కూడా పిల్లలకి అర్థం కాని విషయం ఏంటంటే, గుండె యొక్క ఎడం భాగంలో ఎన్ని పుప్పుసిళ్ళు తెరుచుకుంటాయి అని అడిగితే చాలా స్కూళ్ళలో పిల్లలు ఇప్పుడు కూడా 2 అని సమానిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ పాఠం చెప్పేటప్పుడు, గుండె యొక్క నిర్మాణం చెప్పేటప్పుడు ఈ పటాలు కూడా మనకు 2 కనపడతాయి. మనం క్లియర్ గా పరిశీలిస్తే మాత్రం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి ఇక్కడ ఓపెన్ అవుతాయి, అవి మనకు 4 కనపడతాయి. కానీ చాలా స్కూళ్ళలో పిల్లలకి ఇది పూర్తిగా అవగాహన కావట్లేదు. కానీ మీకు మాత్రం గుర్తుంచుకోండి, గుండె యొక్క ఎడమ కర్ణికలోకి ఊపిరితిత్తులకి 4 వస్తాయి. ఏంటవి, సిరలు, వాటి దమలను సిరలు అంటాం. సిర ఏంటంటే శరీర భాగాలకి రక్తాన్ని గుండె తెచ్చేయి. దమని ఏంటి, గుండె నుంచి రక్తాన్ని శరీర భాగాలు తీసుకుపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. దమని అంటే గుండె నుంచి శరీర భాగాలకి రక్తం సరఫరా చేసే వాటిని దమని అంటాము. Blood vessels which carry blood to the body parts, from heart to body part, they are called as arteries. Veins are they bring that deoxygenated blood, that is they bring blood from body parts to heart. ఇవే సిరలు చేసంటే శరీర భాగాల నుంచి రక్తాన్ని గుండెకి పట్టుకొస్తాయి. ఇక్కడ ఊపిరితిత్తుల రక్తం ఏమైంది, శుభ్రమైంది, ఆమ్లజని సహిత రక్తం అయింది. ఇది మళ్ళీ ఉప్పు సిరల ద్వారా ఈ యొక్క ఎడమ కర్ణికలోకి తెలుసుకుంటాయి. ఓకే, ఇప్పుడు మీకు 2 దమన్ల గురించి చెప్పాను. ఫస్ట్ దమన ఏంటి, బృహత్ ధమని, దాన్ని మహాధమని అంటారు. సెకండ్ దమన ఏంటి, పుప్పుసు ధమని. ఇది ఎక్కడి నుంచి బయలుదేరింది, కుడి జఠరిక. ఇది ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎడమ జఠరిక. ఈ 2 కూడా దమనులే. ఈ 2 కూడా మనం దమనులు అంటాం. దమనులు అంటే ఏమంటే గుండె నుంచి రక్తాన్ని శరీర భాగాలకి తీసుకుపోయే రక్తనాళాలను ఏమంటే దమన్ అంటాం. సిరలు అంటే శరీర భాగాల నుంచి రక్తాన్ని గుండె తీసుకొచ్చే వాటిని సిరలు అంటాం. ఇప్పుడు మనం 2 నేర్చుకున్నాం, దమనులు, సిరలు. ఉప్పు సిరలు ఎన్ని, 4. అయితే మన దమని అర్థమైంది, సిరలు అర్థమైంది. మరి బ్లడ్ క్యాపిలరీస్ అంటే ఏమిటి, రక్తకేశ నాళికలు ఎక్కడ ఉన్నాయి, శరీరంలో ఉన్నాయి. వాటి యొక్క విధి ఏంటంటే, దే ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఇది ఆర్టరీ అనుకోండి, ఇది దమని అనుకోండి, ఇది సిర అనుకోండి. ఈ సిరని దమని కలుపుతూ ఏంటంటే సన్న రక్తకేశ నాళికలు ఉంటాయి, వాటినే బ్లడ్ క్యాపిలరీస్ అంటాం. దే ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. మార్సెల్లో మార్ఫిలి అనే శాస్త్రవేత్త ఈ యొక్క బ్లడ్ క్యాపిలరీస్ మొట్టమొదట గబ్బిలాల యొక్క రెక్కల్లో సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాడు. దాని తర్వాత క్షీరదాల దేహాల్లో మొత్తం 3 రకాలైన నాళాలు ఉంటాయి అని మనం తెలుసుకున్నాం. ఒకటి దమని, ఒక రకమైన నాళాన్ని దమని అంటాం, ఇంకో రకమైన నాళాన్ని సెల్ అంటాం, ఇంకో రకమైన నాళాలు అంటే చిన్నగా ఉంటాయి, వాటిని సూక్ష్మ రక్తకేశ నాళికలు, సూక్ష్మ కేశ నాళికలు అంటాం, బ్లడ్ క్యాపిలరీస్ అంటాం. ఇప్పుడు మీకు ఈ 3 అర్థమైంది, ఈ హార్ట్ కూడా అర్థమైంది. ఇప్పుడు మనం గుండెకి రక్తాన్ని తెచ్చే నాళాలు తెచ్చుకుందాం. ఇవేమో గుండె తీసుకుపోతాయి, ఇవి రక్తం వేస్తాయి. ఇక్కడ చూడండి, హియర్ దెర్ ఇస్ ఏ బిగ్ బ్లడ్ వెజల్, హియర్ దెర్ ఇస్ అనదర్ బ్లడ్ వెజల్. ఇదేమో పైన ఉంటుంది, కొద్ది కిందికి ఉంటుంది. ఇవి కూడా కుడి కర్ణికలో తెచ్చుకుంటుంది. కుడి కర్ణికలో ఏ రక్తం ఉంటుంది, చెడు రక్తం. కుడి చెట్లలో ఏముంటుంది, చెడు రక్తం ఉంటుంది. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ రైట్ ఆర్కిల్,
and right ventricle. And oxygen bed is present in left auricle and left ventricle. ఇక్కడ తల మెడ నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని ఈ యొక్క నాళం పట్టుకొస్తుంది. దీని ఏమంటే పూర్వ మహాశిర. దాన్నే ఇంకోటి దీని ఏమంటే దీన్ని ఊర్ధ్వ బృహశిర అంటాం. ఊర్ధ్వ బృహశిర. ఇది అధో బృహశిర. అదోటి కింద అనమాట, కింద నుంచి వస్తుంది. అధో బృహశిర, ఊర్ధ్వ బృహశిర. ఇంగ్లీష్ లో దీని ఏమంటే సుపీరియర్ వీనే కేవ్ అంటాం, దీన్ని ఇన్ఫీరియర్ వీనే కేవ్ అంటాం. తెలుగులో ఊర్ధ్వ బృహశిర, దీన్ని అధో బృహశిర. పూర్వ మహాశిర, పరమహాశిర. దానికి రెండు పేర్లు ఉన్నాయి. ఈ సుపీరియర్ వీనే కేవే, ఇన్ఫీరియర్ వీనే కేవ్. ఇదేమో కాలం నుంచి పొట్ట నుంచి చెడు రక్తాన్ని, ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకొచ్చి కుడి కర్ణికలో తెలుసుకుంటుంది. ఇవేంటి? ఉపశ్రేణుడు. ఇవి ఎక్కడి నుంచి వచ్చే రక్తం? ఊపిరితిత్తుల నుంచి. ఏ రక్తం అది? మంచి రక్తం. ఇవేంటి? శరీర భాగం రక్తం పట్టుకొచ్చేది, కానీ ఇది శరీర రక్తం, ఇది మంచి రక్తం. వీటి శరీరం అంటాం, వీటి శరీరం. ఎందుకంటే శరీర భాగాల నుంచి గుండెకి రక్తాన్ని తెచ్చే నాళాలని ఏమంటామంటే సెల్ అంటాం. ఈ రెండు మాత్రము ఆమ్లజని రహిత రక్తాన్ని పట్టుకొస్తాయి. ఇది ఎక్సెప్షన్, మినహాయింపు. ఇక్కడ మాత్రం ఉపశ్రేణుడు ఇవి ఆమ్లజని సహిత రక్తాన్ని పట్టుకొస్తాయి. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ బట్టి అడుగుతున్నమాట, ఉపశ్రేణుడు ఏ రక్తాన్ని పట్టుకొస్తాయి హృదయానికంటే మీరు ఏం చేస్తారు? చెడు రక్తం రాయొద్దు. ఆ ఊపిరితిత్తులు శరీరుడు భాగాలే, అక్కడి నుంచి రక్తం వస్తుంది గుండెకి. ఆ భాగాల నుంచి వచ్చే రక్తం చెడు రక్తం కాదు. ఊపిరితిత్తులు వచ్చే రక్తం చెడు రక్తం కాదు, మంచి రక్తం. ఇట్ ఈస్ హ్యావింగ్ వాట్? ఆక్సిజన్ బెడ్, ఆమ్లజని సహిత రక్తం. కాబట్టి ఉపశ్రేణుడు ఏ రక్తం ఉంటుంది? మంచి రక్తం. దాన్ని ఏమనాలి? ఆమ్లజని సహిత రక్తం. ఇదేంటి? ఊర్ధ్వ మహాశిర, ఊర్ధ్వ బృహశిర. ఇదేంటి? అధో బృహశిర. వస్తాయి చెడు రక్తాన్ని, ఆమ్లజని రహిత రక్తాన్ని తెచ్చి ఎక్కడ ఓపెన్ అయితే కుడి కర్ణికలో తెలుసుకుంటాయి. సరే, ఇప్పుడు మనం we learn about veins and we learn about what arteries, we learn about blood capillaries. మనం దమల గురించి నేర్చుకున్నాం, సెల్ల గురించి నేర్చుకున్నాము, అదేవిధంగా రక్తకేశ నాళికల గురించి కూడా నేర్చుకున్నాం. 3 నాళాల గురించి నేర్చుకున్నాం. హృదయంలో గదులు కూడా నేర్చుకున్నాం. కుడి కర్ణిక, ఎడమ కర్ణిక, కుడి జఠరిక, ఎడమ జఠరిక. కుడి భాగంలో చెడు రక్తం ఉంటుంది, ఎడమ భాగంలో మంచి రక్తం. చెడు రక్తం రాయకూడదు మనం, ఆమ్లజని రహిత రక్తం. ఎడమ భాగంలో ఆమ్లజని సహిత రక్తం. ఆక్సిజన్ బ్లడ్ రాయాలి. సరే, ఇదంతా బాగుంది. మనం హృదయ యొక్క అంతర్నిర్మాణం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ చూడండి, ఇవి జఠరికల యొక్క ఈ యొక్క గోడ మందంగా ఉంటుంది. ఈ యొక్క కర్ణికల యొక్క ఈ యొక్క కండరం ఎలా ఉంటుంది? హార్ట్ కండరం పల్సగా ఉంటుంది. అదేవిధంగా దమ్ముల యొక్క గోడలు దృఢంగా ఉంటాయి. వీటి యొక్క శిరల యొక్క గోడలు అతి దృఢంగా ఉండవు, అంత దృఢంగా ఉండమాట. ఇవి మాత్రం దృఢంగా ఉంటాయి, ఎందుకంటే ఇవి రక్తాన్ని తీసుకుపోవాలన్నమాట. సో దే షుడ్ క్యారీ బ్లడ్ టు ది బాడీ పార్ట్స్. సో దట్ ఈస్ ది రీజన్ దే ఆర్ హ్యావింగ్ వాట్? స్ట్రాంగ్ మజిల్. ఈ వీన్స్ ఏం చేస్తాయి? శరీర భాగం రక్తం పట్టుకొస్తాయి కాబట్టి అవంతా దళసరిగా ఉండవు, దృఢంగా ఉండవు, పల్సగా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క గోడలు ఏంటి? కింది గోడలు, కింది ఉన్నాయి జఠరికలు ఉన్నాయి. జఠరికల గోడలు మందంగా ఉంటాయి, పై వాడి యొక్క గోడలు మందంగా ఉండవు. ఎందుకంటే మందంగా ఉండే ఈ హార్ట్ ఏం చేస్తే అంటే ఒక్కసారి ఇట్లా మనం కాంట్రాక్ట్ అయినప్పుడు, ఇట్లా సంకోచించినప్పుడు అది ప్రెషర్ అప్లై చేస్తుంది. అప్పుడు అనేది బ్లడ్ అనేది దూరంగా పోవాలన్నమాట. నేనంటే ఒక మాదిరిగా ఉంది అనుకోండి, ప్రభాస్ సింగ్ 6 feet హైట్ ఉంటాడు, మరి 6 అడుగులు ఉంటాడు. అలాంటి వ్యక్తికి తలకి రక్తం పోవాలి, కాళ్ళకు పోవాలి, చాలా టాల్ ఉంటాడు. మళ్ళీ అలాంటి వ్యక్తుల్లో అన్ని భాగాలకు రక్తం సరఫరా అంటే గుండె అనేది ఈ కింది భాగం దళసరి గోడలు అనమాట. కాబట్టి జఠరికల యొక్క గోడలు దళసరిగా ఉంటాయి, కర్ణికల గోడలు పలుసుగా ఉంటాయి, అంటే అంత దృఢంగా ఉండవు. సరే, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం హార్దిక వలయం, హృదయ స్పందన వలయం, హార్దిక వలయం, దాన్ని ఇంగ్లీష్ లో కార్డియాక్ సైకిల్ అంటాం. హృదయం ఎలా కొట్టుకుంటుంది, హృదయం ఏ రకంగా రక్తాన్ని సరఫరా చేస్తుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం డాక్టర్ అడిగిపోయినప్పుడు డాక్టర్ ఏం చేస్తారంటే
అమ్మ నీ గుండెలో వాల్స్ సరిగా పనిచేయట్లేదు, కవాటాలు సరిగా పనిచేయట్లేదండి. మరి ఇప్పుడు అన్ని నేర్చుకున్నాం కదా, కవాటాలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడైతే కవాటాలు చెప్పుకోవాలి, ఇప్పుడు చెప్పుకోవాలి మనం కవాటాల గురించి. సో దేర్ ఆర్ వాట్ వాల్స్, వాట్ ఏమంటారు, కవాటం అంటాం. మొత్తం 4 కవాటాలు ఉన్నాయి హృదయం. ఆ కవాటాలు సరిగా పనిచేస్తేనే హృదయం చేసే రక్తాన్ని పంపించేస్తుంది, మళ్ళీ తీసుకుంటుంది. మరి ఆ కవాటాలు ఏంటో మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. మీకు నాడీ స్పందన అంటే తెలుసు, అదేవిధంగా హృదయ స్పందన కూడా తెలుసు. నాడీ స్పందన అంటే మీరు ఇప్పుడు మనకు ఒంట్లో బాగాలేదు, డాక్టర్ కాడికి పోతాం. డాక్టర్ ఏం చేస్తాంటే అమ్మ కూర్చో అంటాడు. కూర్చున్న తర్వాత ఏం చేస్తాంటే డాక్టర్ యొక్క దీని చూపుడు వేలు, తర్వాత ఈ బొటన వేలు మీ యొక్క మణికట్టు ఈ యొక్క తంబు కింద పెట్టేసి అతను ఏం చేస్తాంటే ఇట్లా పట్టుకుంటాడు. 1 నిమిషం పట్టుకుంటే అతను ఏం కౌంట్ చేస్తాడు? 1 నిమిషానికి నాడీ స్పందన కౌంట్ చేస్తాడు. అంటే అక్కడ మనం పెట్టినప్పుడు సంథింగ్ ఈజ్ పుషింగ్ అప్ అండ్ డౌన్ రిథమికలీ, లయబద్ధంగా అక్కడ కొట్టుకుంటే ఏంటి? రక్తనాళాలే, నాడి కాదు, రక్తనాళాలు కొట్టుకుంటాయి. నర్వ్ సిస్టమ్ వేరు, నాడీ వ్యవస్థ వేరు. కానీ ఇక్కడ మాత్రం మనం మామూలుగా అయితే నాడీ స్పందన అంటాం. అంటే ఈ రక్తనాళాలు కొట్టుకోవడం బట్టి దాన్ని నాడీ స్పందన అంటాం. నాడీ స్పందన రేటు, హృదయ స్పందన రేటు రెండు ఒకలా ఉంటుంది. హృదయం అంతే కొట్టుకుంటుంది. హృదయం మీద చేపెట్టండి, ఇక్కడ చేపెట్టి చూసుకోండి. ఇక్కడ కొట్టుకునే బీట్స్, ఇక్కడ కొట్టుకునే బీట్స్ సమానంగా ఉంటాయి, రెండు సమానంగా ఉంటాయి. నాడీ స్పందనలు, హృదయ స్పందన రేటు రెండు కూడా సమానమే, ఎలాంటి మార్పు ఉండదు. అడల్ట్ హ్యూమన్ బీయింగ్ నాడీ స్పందన రేట్ 76 per time, 76 times per minute. 1 నిమిషానికి 76 సార్లు కొట్టుకుంటుంది హృదయ స్పందన. ఉదాహరణకి మీరు తిమింగలం చూస్తే, తిమింగలం అనేది 1,50,000 kgs ఉంటుందండి. ఒక అడల్ట్ తిమింగలం అంటే బాగా పెరిగిన ఒక బ్లూ వేల్ 1,50,000 కిలోలు ఉంటుంది. దాని హార్ట్ వెయిటే 750 kgs ఉంటుంది. హార్ట్ బీట్ 7 times per minute. నిమిషానికి 7 సార్లు కొట్టుకుంటుందండి. ఎంత గుండె పెద్దగా ఉంటే అంత తక్కువ సార్లు కొట్టుకుంటుంది. అదేవిధంగా ఎలిఫెంట్ చూడండి, అది మామూలుగా అడల్ట్ ఎలిఫెంట్ అయితే 3,000 kgs బరువు. దాని హార్ట్ వెయిట్ 12 to 21 kgs ఉంటుంది. హార్ట్ బీట్ 46 times per minute. అదే మన యొక్క హృదయం చూస్తే 300 grams ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, మానవ హృదయము, వయోజన మనిషి యొక్క హృదయం ఎంత ఉంటుందంటే 300 గ్రాములు ఉంటుంది. తర్వాత హార్ట్ బీట్ పర్ మినిట్ 76 times per minute, అంటే సాధారణంగా. కాబట్టి కోల్టెట్ అనే చిన్న బర్డ్ అండి, అది చిన్న పక్షి 8 grams ఉంటుంది. హార్ట్ వెయిట్ 0.15 grams ఉంటుంది. హార్ట్ బీట్ 1200 times per minute ఉంటుంది. అంటే ఇదేంటంటే హార్ట్ ఎంత పెద్దగా ఉంటే అంత నిదానం కొట్టుకుంటుందని చెప్పడానికి ఇదన్నమాట. మన హృదయం ఎంత ఉంటుంది? 300 grams ఉంటుంది. హార్ట్ బీట్ పర్ మినిట్ ఎంత? 76 times per minute. అది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనం కవాటాల గురించి తెచ్చుకుంది, చాలా ఇంపార్టెంట్. మొత్తం 4 కవాటాలు ఉంటాయి. ఇక్కడ మీ నేషన్ చూడు 1 2 3 4, 1 2 3 4. ఇక్కడ మనకి ఈ కుడి కన్నెకి కుడి జఠరకి మధ్యన ఏముంది? ఒక వాల్ చెప్పాను, ఒక కండరిత పొర. దాన్ని ఏమంటాం? కుడి కర్ణిక జఠరికాంతర విభాజకం, రైట్ ఆరిక్లో వెంట్రుకల సెప్టమ్. దాని పైన ఒక కవాటం ఉంటుంది. ఇక్కడ కవాటం ఉంటుంది. కవాటం అంటే ఒక వాల్. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక కండరం ఉంటుంది. దాని ఏమంటే లెఫ్ట్ ఆరిక్లో వెంట్రుకల సెప్టమ్ అంటుంది. దాని తెలుగు ఏంటంటే ఎడమ కర్ణిక జఠరికాంతర విభాజక కండరం ఉంటుంది. ఇక్కడ కూడా పైన ఒక కవాటం ఉంటుంది. దాని ఏమంటే ఈ కవాటాన్ని అగ్రత్రయ అంటాం, ట్రైకస్పిడ్ వాల్. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, తెలుగులో అగ్రత్రయ, దీనేమో అగ్రద్వయ. ట్రైకస్పిడ్ వాల్, బైకస్పిడ్ వాల్. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, మిట్రల్ వాల్ అని. దీన్ని ఏమంటాం? అగ్రత్రయ. ఇది ఈ యొక్క మధుల యొక్క పైన ఉంటుంది అనమాట. దీని ఏంటి? అగ్రద్వయ, బైకస్పిడ్ వాల్, దాన్ని మిట్రల్ వాల్. 2 వాల్స్ నేర్చుకున్నాం ఫ్రెండ్స్, జాగ్రత్తగా రండి. దిస్ ఈజ్ కాల్డ్ అగ్రత్రయ కవాటం, దిస్ ఈజ్ కాల్డ్ అగ్రద్వయ కవాటం. ట్రైకస్పిడ్ వాల్, బైకస్పిడ్ వాల్. ఇది ఎక్కడ ఉంటుంది? కుడి కర్ణిక
జఠరికాంతర విభాజక పైన. ఇది ఎక్కడ ఉంది? ఎడమ కర్ణిక ఎడమ జఠరికాంతర విభాజక పైన ఉంటుంది. అదేవిధంగా ఇది ఏం చెప్పుకున్నాం? ఇది పుపుస ధమని, ఇదేంటి మహాధమని, బృహద్ధమని. వీటి కింద కూడా ఉంటుంది కవాటం ఉంటుంది. ఈ కవాటం, ఈ కవాటాన్ని బృహద్ధమని కింద ఉన్న కవాటాన్ని ఏమంటే పల్మోనరీ వాల్వ్ అంటాం. మహాధమని కవాటం ఇక్కడ ఉంది. పుపుస శిర, ఆ పుపుస ధమని కింద ఉంది. దాని ఏమంటే దాన్ని కూడా ఒక పేరు పెట్టాం, ఏంటంటే పుపుస కవాటం. పుపుస కవాటం ఇక్కడ ఉంది. ధమని కవాటం, మహాధమని కవాటం. దీన్ని అగ్రత్రయ, దీన్ని అగ్రద్వయ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 4 కవాటాల గురించి తెలుసుకుందాం. 1, 2, 3, 4. నెంబర్ 1 బిట్వీన్ కుడి కర్ణికకి కుడి జఠరికి మధ్య ఉంటుంది. అది ఏంటి? విభాజకం. దాన్ని ఏమంటాం? కుడి కర్ణిక జఠరికాంతర విభాజకం పైన దాని ఏంటంటే అగ్రత్రయ అంటాం. అదేవిధంగా ఎడమ కర్ణిక ఎడమ జఠరికి మధ్యలో ఉంటుంది. ఎడమ కర్ణిక జఠరికాంతర విభాజక కండరం ఉంటుంది. దానిపైన ఒక కవాటం ఉంటుంది. దాన్ని ఏమంటాం? మిట్రల్ వాల్ గాని పత్ర కవాటం. అదేవిధంగా పుపుస ధమని కింద కూడా ఒక కవాటం ఉంటుంది. దాని ఏమంటే పుపుస కవాటం అంటాం. పుపుస కవాటం, పుపుస ధమని కవాటం అంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా కవాటం ఉంటుంది. ఇది బృహద్ధమని కింద కవాటం. దాన్ని ఏమంటే మహాధమని కవాటం. మొత్తం 4 కవాటాలు. ఇవి ఏం చేస్తాయి? ఇప్పుడు మీకు హృదయ ఆర్థిక వలయం గురించి చెప్పు, కార్డియాక్ సైకిల్. ఫ్రెండ్స్, జాగ్రత్తగా రండి. మనం నేను కానీ మీరు కానీ తల్లి గర్భం నుంచే మనం కూడా ఏర్పడ్డాము. తల్లి గర్భంలో పిండ దశలో ఉన్నప్పుడు కరెక్ట్ గా రాసుకోండి, 21st డే ఆఫ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్. మనము మన యొక్క తల్లి యొక్క గర్భంలో ఉంది 21 రోజులు ఏర్పడిన తర్వాత పిండ దశలో మనకి హృదయం ఏర్పడేసి అప్పుడే హార్ట్ బీట్ స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి. అంటే పిండ దశలో ఉన్నప్పుడు, మన యొక్క తల్లి గర్భంలో ఉన్నప్పుడు 21st డే రోజు హృదయ స్పందన జరుగుతుంది. అక్కడి నుంచే నీకు లైఫ్ స్టార్ట్ అయింది. 21st డే ఆఫ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్, హార్ట్ బీట్ స్టార్ట్స్. హార్ట్ contracts and relaxes. Contraction, relaxation takes place from 21st day of embryonic development. మరి ఈ హార్ట్ ఇట్లా కాంట్రాక్ట్ కట్టడానికి, రిలాక్స్ కట్టడానికి, కంట్రాక్షన్ అంటే తెలియ ఉంటాం, సంకోచించడం, నెక్స్ట్ సడటం, యథాస్థితికి రావడం, సంకోచాలు, మళ్ళీ యథాస్థితిలో మళ్ళీ సంకోచం, యథాస్థితికి ఎలా వస్తాయని చెప్పుకుంటారు. అందరూ కూడా ఇది కొద్ది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు హార్దిక వలయం చెప్తాను, కార్డియాక్ సైకిల్ చెప్తాను. 1 కాంట్రాక్షన్, 1 రిలాక్సేషన్ ఆఫ్ ఏట్రియా అండ్ వెంట్రికల్ ఇస్ కాల్డ్ కార్డియాక్ సైకిల్. ఒకసారి కర్ణికలు జఠరికలు సంకోచించి యథాస్థితికి రావడాన్ని మనం ఏంటంటే హార్దిక వలయం అంటాం. దాన్ని హార్దిక వలయం. ఇది కూడా బిట్టే. ఇప్పుడు మామూలుగా రిలాక్స్ లో ఉంది అంటే మామూలు పొజిషన్ హార్ట్ అనుకోండి, ఫస్ట్ స్టేజ్. సో వెన్ హార్ట్ ఈజ్ ఇన్ రిలాక్స్ స్టేట్, ఇప్పుడు ఆరికల్స్ ఇది కర్ణికలు 2 జఠరికలు 2 ఇట్లా రిలాక్స్ అయ్యండి. మామూలుగా రిలాక్స్ అంటే ఇట్లా రిలాక్స్ ఉంటాయి. కాంట్రాక్ట్ కాల, ఇట్లా కాంట్రాక్ట్ కాల, రిలాక్స్ అయ్యింది. ఎప్పుడైతే రిలాక్స్ అయ్యో అప్పుడు ఈ యొక్క ఇదేంటి మనం చెప్పుకున్నాము, ఊర్ధ్వ బృహశిర. నెక్స్ట్ ఇదేంటి, అధో బృహశిర. అదేవిధంగా వీటంతా మనం పుపుసల నుంచి రక్తం వచ్చి ఎక్కడ వస్తుంది బట్ట కర్ణికలకు వస్తుంది. ఎప్పుడైతే హార్ట్ ఇట్లా యథాస్థితిలో ఉంటుందో, రిలాక్స్ స్టేట్ ఉంటుందో, అప్పుడు రక్తం అనేది ఇక కర్ణికలకు వస్తుంది. కుడి కర్ణిక ఏమో రక్తం వస్తుంది, చిన్న రక్తం. దాని ఏమంటాం? ఆమ్లజని రహిత రక్తం. వేటి ద్వారా వస్తుంది? ఊర్ధ్వ బృహశిర, అధో బృహశిర. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎడమ కర్ణిక ఏ రక్తం వస్తుంది? మంచి రక్తం, ఆమ్లజని సహిత రక్తం. అది ఎక్కడ తెలుసుకుంటది? ఎడమ కర్ణికలో. గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే రిలాక్స్ అయినాయో అప్పుడు ఆరికల్స్ రిలాక్స్ అయినప్పుడు ఆ ఆరికల్స్ అనేది ఇట్లా సడవుతాయో అప్పుడు ఇవన్నీ హార్ట్ లోకి కర్ణికలో ఏమొస్తాయి? బ్లడ్ వస్తుంది. ఓకే, ఏదైపోయింది. దాని తర్వాత ఏమంటే ఈ 2 ఆరికల్స్ ఇట్లా కాంటాక్ట్ అవుతాయి. ఇట్లా ఏమవుతాయి? సంకోచిస్తాయి, ఇట్లా దగ్గరకు వస్తాయి. ఎప్పుడైతే 2 ఇట్లా దగ్గరకు వచ్చినాయో అప్పుడు లోపల ఉన్న బ్లడ్ కిందికి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది కవాటం, ఇది కవాటం. దీని ఏమంటాం? త్రిపత్ర కవాటం. దీని ఏమంటాం?
ద్విపత్ర కవాటం మిట్రల్ వాల్. ఇది ఓపెన్ అయింది బాగా, ఇది బాగా ఓపెన్ అయింది తెలుసుకుంటే, అప్పుడు దీంట్లో రక్తం కిందికి వస్తుంది, దీంట్లో ఉన్న రక్తం కిందికి వస్తుంది. సో ఈ రకంగా కర్ణికల్లో ఉన్న రక్తం కిందికి వస్తుంది ఎప్పుడు, వెన్ ఆర్కల్ దేస్ టు కాంట్రాక్ట్, అవి ఇలా కాంట్రాక్ట్ అయినప్పుడు. కిందికి వచ్చిన తర్వాత ఏమైంది అంటే అప్పుడు మళ్ళీ ఏం చేస్తాయి, వెంట్రికల్ దేస్ టు కాంట్రాక్ట్, ఇవి ఏం చేస్తాయి, ఈ కాంట్రాక్ట్, అప్పుడు రిలాక్స్ అవుతుంది. ఇవి కాంట్రాక్ట్ అయితే తర్వాత ఇవి రిలాక్స్ అవుతాయి. ఎప్పుడైతే ఇవి కాంట్రాక్ట్ అయ్యో, కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఇట్లా దగ్గర రావడం, ఎప్పుడైతే అయ్యో ఆటోమేటిక్ గా ఇక్కడ కవాటం రెండు తెలుసుకుంటాయి. దీంట్లో ఉన్న బ్లడ్ ఏమో లంగ్స్ పోద్ది, ఇక్కడ బ్లడ్ ఏమో బాడీ పార్ట్స్. అయితే ఆ టైంలో చూడండి అంత ఫ్రెండ్స్ చూడండి, ఈ కవాటం రెండు మూసుకోపోతాయి. Tricuspid wall and bicuspid wall, both the wall they closes and blood is not pumped to the upper chambers. ఈ కుడి కన్నికకు ఎడమ జట్టికి కన్నికు ఎడమ కన్నికు రక్తం పోదు, ఎందుకంటే ఈ రెండు కవాటాలు మూసుకుపోయాయి. అండ్ దట్ టైమ్ హార్ట్ ఈస్ పెర్ఫార్మింగ్ ఏ షార్ప్ సౌండ్, అక్కడ ఒక పెద్ద శబ్దం వస్తుంది, దాన్ని మనం లబ్ అంటాం. ఇప్పుడు మీకు అందరూ తెలుసు లబ్ డబ్ గుండె లబ్ డబ్ అని శబ్దం చేస్తాం. లబ్ ఎప్పుడు వస్తాయంటే త్రిపత్ర కవాటం ద్విపత్ర కవాటం రెండు కవాటాలు మూసుకుపోయినప్పుడు, ఈ మూసుకుపోతే రక్తం పైకి పోదు, అప్పుడు ఏదైనా రక్తం చేస్తే దేర్ ఇస్ నో వే టు గో దిస్ బ్లడ్ టు ది అప్పర్ చెంబర్. ఒకటే వే ఉందమ్మా, ఇక్కడ నుంచి ఇటు పోవాలి, ఇక్కడ నుంచి ఇటు పోవాలి. ఇక్కడ రక్తనాళం ఉంది, ఇక్కడ రక్తనాళం ఉంది, ఇదేమని ఉపస్థమని, ఇదేంటి మహాధమని. ఈ రక్తనాళం ఈ కవాటాలు ఓపెన్ అయితే అప్పుడు బ్లడ్ అనేది పోది, ఎటుపోతే ఇది ఇక్కడి నుంచి ఎటుపోతే ఊపిరితిత్తులకి, ఇటు ఎటుపోతే బాడీ పార్ట్స్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ తర్వాత ఈ జటకులు కూడా రిలాక్స్ అవుతాయి, అవి వద్ది ఇట్లా సడలిపోతాయి, ఇవి సడలిపోతాయి. అప్పుడు ఎప్పుడైతే సడలి ఆటోమేటిక్ గా దీంట్లో ఉన్న బ్లడ్ కింది రాకుండా ఉండటం కోసం ఇగో ఈ కవాటం రెండు మూసపోతాయి. ఏంటి ఉపస్థమని కవాటం, దాహిక దమ, ఇది ఇదినండి మహాధమని కవాటం రెండు కూడా మూసుకోపోతాయి. అండ్ దట్ టైమ్ హార్ట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఏ డల్ సౌండ్, ఒక చిన్న శబ్దం వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ డబ్. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, హృదయం గుండె అనేది లబ్ డబ్ అనే సౌండ్ చేస్తుంది. లబ్ సౌండ్ అనే కారణం ఏంటంటే త్రిపత్ర కవాటం ద్విపత్ర కవాటం మూసుకుపోయినప్పుడు ఏమొస్తుంది, లబ్ సౌండ్ వస్తుంది. ఎప్పుడైతే ఈ పుప్పుసుధమని కవాటం కింద ఉంటుంది, అదేవిధంగా మహాధమని కవాటం రెండు మూసుకుపోతాయో అప్పుడు ఏంటంటే డబ్ అనే శబ్దం వస్తుంది. ఈ రకంగా రక్తం అనేది మన దేహంలోకి ఏంది పంప్ చేయబడుతుంది, ఈ రకంగా రక్తం అనేది దేహంలో పంపబడుతుంది. దీన్ని మనం ఏమంటే హార్దిక వలయం అంటాం, ఇంగ్లీష్ లో కార్డియాక్ సైకిల్ అంటాం. ఫ్రెండ్స్ ఈ రోజు మనం హృదయం గురించి క్షుణ్ణంగా నేర్చుకున్నాం, చాలా విషయాలు నేర్చుకున్నాం, దాదాపు అన్ని విషయాలు నేర్చుకున్నాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్నది మ్యాథమెటికల్ ఇవి ఉన్నాయి, 0.11 to 0.14, 0.27 to 0.35 and 0.4 and 0.8. So one contraction, one relaxation of atria and ventricle is cardiac cycle. ఒక్కసారి కన్నికలు జటకలు సంకోచించి యథాస్థితి రావడానికి మనం హార్దిక వలయం అంటాం. అండ్ వాట్ ఈస్ ద టైం రిక్వైర్డ్ ఫర్ వన్ కార్డియాక్ సైకిల్, ఎంత టైం పడుతుంది అంటే 0.8 సెకండ్ గుర్తుపెట్టుకోండి. సో వన్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ఆఫ్ atria takes place how many seconds, 0.8 seconds, సెకండ్స్ కాదు 0.8. మరి ఇక్కడ 0.11 to 0.14 ఇచ్చాడు, దట్ ఈస్ కాల్డ్ ఆరికల్ సిస్టోల్. రెండు ఆరికల్స్ ఇట్లా సంకోచిస్తారు ఫస్ట్, అండ్ ది టైం రిక్వైర్డ్ ఫర్ ఆరికల్ సిస్టోల్ ఈస్ 0.11 to 0.14. అండ్ వాట్ ఈస్ ది టైం రిక్వైర్డ్ ఫర్ వెంట్రికల్ సిస్టోల్, ఈ వెంట్రుకలు కూడా ఇట్లా దగ్గరకు వస్తాయి, ఆ దాని టైం అంటే 0.27 to 0.35. వాట్ ఈస్ 0.4, 0. అంటే ఈ రెండు కన్నికలు జటకలు రెండు కూడా యథాస్థితికి వస్తాయి, దానికి పడే టైము 0.4. టోటల్ గా ఎంత అంటే 0.2. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నెక్స్ట్ దాని తర్వాత మీకు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి తెలుసుకోండి. ఇక్కడ ఒక చిన్న బొమ్మ ఉంది, ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ ఉంది, ఇక్కడ కూడా ఒక డయాగ్రామ్ ఉంది. ఈ ఇక్కడ డయాగ్రామ్ ఏంటంటే ఇది ఏకవలయ రక్త ప్రసరణ, ఏకవలయ రక్త ప్రసరణ. చేపల యొక్క హృదయములో గుండెలు రెండే గదులు ఉంటాయి, ఒకటేమో
ఆర్కిల్, ఒకటేమో వెంట్రికల్, ఒకటేమో కర్ణిక, ఒకటేమో జఠరిక. చేపలకి ఏముంటాయి? లంగ్స్ ఉండవు, మొప్పలు ఉంటాయి, మొప్పలే ఉంటాయి. మొప్పల ద్వారా శ్వాసక్రియ అంటాం. అంటే ఇక్కడ రక్తం అనేది గుండె ద్వారా ఒక్కసారి ప్రసరిస్తుంది అనమాట. ఏంటి? ఆరికల్స్ కర్ణికల నుంచి జఠరికల నుంచి గిల్స్, మొప్పల నుంచి మళ్ళీ శరీర భాగాల నుంచి మళ్ళీ గుండె నుంచి మళ్ళీ ఏంటి? గిల్స్, మొప్పల నుంచి మళ్ళీ శరీర భాగాలకి. సో బ్లడ్ పాసెస్ త్రూ హార్ట్ ఓన్లీ వన్స్. బ్లడ్ అనేది హార్ట్ గుండా, హృదయం గుండా ఒకేసారి, అంటే ఒక వలయంలో ప్రసరిస్తారు అనమాట. దాన్ని ఏకవలయ రక్త ప్రసరణ అంటారు. ఇది ఎగ్జామ్ వస్తుంది. ఏకవలయ రక్త ప్రసరణ ఏ జీవుల్లో ఉంటుంది అంటే చేపలు రాయాలి. సో బ్లడ్ పాసెస్ త్రూ హార్ట్ ఓన్లీ వన్స్. అది ఇక్కడ చూడండి, ద్వివలయ అంటే ఇక్కడ మన యొక్క గుండెలో, క్షీరదాల గుండెలో, పక్షులకు గుండెలో, సరీసృపాలు రెప్టైల్స్ గుండెలో 4 గదులు ఉంటాయి, చేపలు 2 ఉంటాయి. ఇక్కడ మాత్రము సో దెర్ ఈజ్ హియర్ బ్లడ్ పాసెస్ త్రూ హార్ట్ ట్వైస్. గుండె ద్వారా రక్తం 2 సార్లు ప్రవేశిస్తుంది. ఫస్ట్ ప్రసరణ హార్ట్ నుంచి ఇటు లంగ్స్, ఇది లంగ్స్ అనమాట, ఈ ఊపిరితిత్తులు. ఇక్కడ నుంచి ఎటు ఊపిరితిత్తులు పెరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ సర్క్యులేషన్, ఒక వలయం. దాని ఏమంటే దాన్ని పుప్పుస వలయం అంటారు. పుప్పుస వలయం ఇంగ్లీష్ లో పల్మోనరీ సర్క్యులేషన్ అంటారు. సెకండ్ వలయం ఏంటో హార్ట్ టు బాడీ పార్ట్స్ టు హార్ట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సిస్టమిక్ సర్క్యులేషన్. దాన్ని మనం ఏమంటే దైహిక వలయం అంటారు. దైహిక వలయం. కాబట్టి ఒకటేమో పుప్పుస వలయం ఉంటుంది, ఇంకోటి దైహిక వలయం ఉంటుంది. పల్మోనరీ సర్క్యులేషన్ అండ్ systemic circulation. So in this way, blood passes through the heart twice. That heart is called as double circulation heart. ద్వివలయ రక్త ప్రసరణ గుండె అనేది సరీసృపాల్లో ఉంటుంది, పక్షుల్లో ఉంటుంది, క్షీరదాల్లో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మనము గుండె యొక్క నిర్మాణము, గుండె యొక్క స్ట్రక్చర్ నిర్మాణం, గుండె యొక్క పనితీరు, గుండె యొక్క అంతర్నిర్మాణం నేర్చుకుందాం. మళ్ళీ బ్రీఫ్ గా మళ్ళీ ఒకసారి చెప్తాను. గుండె ఏ ఆకారంలో ఉంటుంది? ఏ ఆకారంలో ఉంటుంది అంటే బేరి పండు ఆకారంలో ఉంటుంది. గుండె ట్రయాంగులర్ అవుట్లైన్, త్రికోణ ఆకారంలో ఉంటుంది. పైకి మొత్తం త్రికోణాకారంలో, పైన బ్రాడ్గా ఉంటుంది, కింద నేరోగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. గుండె చుట్టూ ఎన్ని పొరలు ఉంటాయి? 2 పొరలు ఉంటాయి. వాటి ఏంటంటే పెరికార్డియల్ లేయర్స్ అంటాం. తెలుగులో హృదయావరణ త్వచాలు. హృదయావరణ త్వచంలో ఏ ద్రవం ఉంటుంది? హృదయావరణ త్వచ ద్రవం ఉంటుంది. అదేం చేసంటే హృదయాన్ని అఘాతాల నుంచి కాపాడుతుంది. ఇవన్నీ కూడా బిడ్సే. ఇది అదేవిధంగా మన దేహంలో ఎన్ని రకాలైన రక్తనాళాలు ఉన్నాయి? అవి ఏంటి? ధమనులు, సిరలు, రక్తకేశ నాళికలు. ఎక్కువ ధమనులు, సిరలు అంటాము. రక్తకేశ నాళికలు కూడా భాగమే. దమలు ఏం చేస్తాయి? వాటిని మనం దమలు ఏమంటారు? ఇంగ్లీష్ లో ఆర్టరీస్ అంటాం. సో దమలు గుండె నుంచి రక్తాన్ని శరీర భాగాలు తీసుకుపోతాయి. సో ఆర్టరీస్ దే క్యారీ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు బాడీ పార్ట్స్. మరి సిరలు అంటే ఏంటి? సిరలు ఏం చేస్తాయి అంటే శరీర భాగాల రక్తం గుండెకి పట్టుకొస్తాయి. వీన్ దే క్యారీ బ్లడ్ ఫ్రమ్ బాడీ పార్ట్స్ టు హార్ట్. మరి బ్లడ్ క్యాపిలరీస్, రక్తకేశ నాళికలు పనిచేసే విధానం ఏంటి? అవి ఏం చేస్తాయంటే దే ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ ద ఆర్టరీస్ అండ్ వీన్స్. దమన్లు సిరలు కలుపుతూ ఉంటే రక్తకేశ నాళికలు, సూక్ష్మ రక్తకేశ నాళికలు ఉంటాయి. కాబట్టి మన దేహంలో ముఖ్యంగా 3 రకాలైన రక్తనాళాలు ఉంటాయి. ఒకటి రక్తకేశ నాళిక, 2 నాళాలు, అవేంటి? దమన్లు, సిరలు. ఇవి చెప్పుకున్నాం. అదేవిధంగా ఇది గుండెలో ఉన్న ఎన్ని కవాటాలు ఉంటాయి ఫ్రెండ్స్? గుండెలో ఉండే కవాటాలు ఎన్ని? 4. ఆ కవాటాల పేరు గుర్తుపెట్టుకోవాలి. త్రిపత్ర కవాటము, ద్విపత్ర కవాటం. ద్విపత్ర కవాటం ఇంకో పేరు ఉంది, అది కూడా బిట్లాడుతారన్నమాట. వాట్ ఈస్ ది అదర్ నేమ్ ఫర్ బైకస్పిడ్ వాల్ అంటాడు. ద్విపత్ర కవాటానికి గల మరొక పేరు ఏంటి? అదేంటంటే మిట్రల్ వాల్. అదేవిధంగా ఎందుకు కవాటం, దాని ఏంటంటే పుప్పుస కవాటం. అదేవిధంగా మహాధమని కవాటం. 4 కవాటం. ఈ కవాటాలు పనిచేస్తేనే హృదయ స్పందనలు సరిగా పనిచేస్తాయి, హార్దిక వలయం పనిచేస్తుంది. పై గదులు ఏమంటాం? కన్నికలు అంటాం. కింది గదులు ఏమంటాం? జఠరికలు అంటాం. మన దేహాన్ని రక్తం సరఫరా చేసే ధమని పేరేంటి? బృహద్ధామి. మన దేహంలోని శరీర భాగం రక్తం పట్టుకొచ్చేయండి ఇక్కడ ఊర్ధ్వ బృహస్సేన, అధో బృహస్సేన, అదేవిధంగా. కాబట్టి
ఈరోజు ఫ్రెండ్స్ మనం హృదయం యొక్క నిర్మాణం, హృదయం యొక్క అంతర్నిర్మాణం, హృదయము పనిచేసే విధానం, హృదయంలోని కవాటాలు, అన్ని విషయాలు కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం. అందరికి కూడా థ్యాంక్స్, ధన్యవాదాలు. ఇప్పుడు దీని మీద ఈరోజు మనం చెప్పిన ఈ యొక్క పాఠంలో మీకు ఎలాంటి అంటే ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, వాటికి సమాధానం ఇస్తాను. సార్ రెస్పాన్స్ సార్. హలో సార్, నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు సిరలలో చెడు రక్తం ఉంటది కదా సార్, దానికి చెడు రక్తం అంటే ఆమ్లజని రహిత రక్తం అంటే మీకు అర్థం కావడం కోసం చెప్పిన ఆమ్లజని రహిత రక్తం. చెప్పండి మేడం. అట్లాంటప్పుడు ఈ పుప్పుస సిరలు 4 ఉన్నాయి కదా సార్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు. మంచి రక్తం ఉంటుంది కదా సార్. ఆమ్లజని సహిత రక్తం. ఎందుకంటే సిర అనే పదం ఏంటంటే శరీర భాగాల నుంచి గుండెకి రక్తం పట్టుకొస్తాయి. శరీర భాగమే కాబట్టి ఊపిరితులు ఏవైతే రక్తం అయితే శుభ్రపడుద్ది, అది ఆమ్లజని రహిత రక్తం ఆమ్లజని సహిత రక్తంగా మారి ఊపిరితిత్తుల నుంచి మళ్ళీ ఏం చేసి మంచి రక్తం అంటే ఆమ్లజని సహిత రక్తం ఊపిరితిత్తుల నుంచి మళ్ళీ గుండెకి వస్తుంది ఎడమ భాగానికి. వాటికి మనం ధమలు అనకూడదు, సిరలు అన్నారు. సిరలు అంటే ఏంటి? శరీర భాగాల నుంచి గుండెకి రక్తం తీసుకొచ్చే వాటిని సిరలు అంటాం. కాబట్టి ఇవి ఎక్సెప్షనల్, వీటిని మినహాయించాలన్నమాట. వీటిని సిరలు అంటాం. వాటిలో మంచి రక్తం ఉంటుంది. అవి 4 ఎక్కడ ఓపెన్ అయిందంటే ఎడమ కర్ణికలో మేడం. మేడం ఇప్పుడు ధమనిలో కూడా బృహత్ ధమనిలో బృహత్ ధమని ఇది ఎడమ జఠరం నుంచి మొదలైంది మేడం. ఎడమ వైపు మొత్తం ఆమ్లజని సహిత రక్తం ఉంటుంది. అక్కడి నుంచి శరీర భాగాలకి రక్తం సరఫరా చేస్తుంది మేడం. బృహత్ ధమని ఆమ్లజని సహిత రక్తమే కదా సార్. అక్కడ ఆమ్లజని సహిత రక్తం మేడం. ధమని అంటే ఆక్సిజన్ ఉంటుంది మేడం, సిర అంటే ఆక్సిజన్ ఉండదు దాంట్లో. కాదు సార్. సార్ ఒక్కటేనండి సార్. ధమని అంటే ఇది ఆమ్లజని సహిత రక్తాన్ని తీసుకుపోయేది కాదు. సిర అంటే ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకుపోయేది. ఆ టర్మ్ మీరు మెదడు మన మైండ్ లోంచి తీసేయండి. ఇక్కడ ధమని అంటే ఏంటంటే గుండె నుంచి రక్తాన్ని శరీర భాగాలు తీసుకుపోతాయి. అది మంచి రక్తం కావచ్చు, చెడు రక్తం కావచ్చు. అందుకనే ఇక్కడ చూడండి, మీకు ఇది కూడా ఏమన్నా మనం ఉప్పుసు ధమని అన్నాం. ఉప్పుసు ధమని, అక్కడ ధమని అంటే మంచి రక్తం కాదు, చెడు రక్తం. ఇది ఇక్కడ కుడి చెట్టులో ఏముంది? ఆమ్లజని రహిత రక్తం ఉంది. ఇది ఎటు పోతుంది? ఊపిరితిత్తులు పోతుంది, శరీర భాగమే. కాబట్టి మనం ధమని అన్నాం. కాబట్టి ఈ ధమని ఏ రక్తం ఉంది? చెడు రక్తం, ఆమ్లజని రహిత రక్తం. ఇది కూడా ధమని. ఇదే రక్తం పట్టుకు వస్తుంది, మంచి రక్తం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బ్రాడ్ గా ఎక్కువ శాతం ధమనిలో మంచి రక్తం ఉంటుంది. ఇక్కడ ఎక్సెప్షనల్ ఏది? పుప్పుసు ధమని మాత్రం ఆమ్లజని రహిత రక్తం తీసుకుపోతుంది సార్. అది ఓకే సార్. ఓకే. నెక్స్ట్ మేడం. సార్ మేడం చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ద్విపత్ర కవాటానికి మరొక పేరు అన్నారు కదా, అది మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. మిట్రల్ కవాటం. రిపీటెడ్ సార్. మిట్రల్ మేడం. మిట్రల్ సార్. మిట్రల్ ద్విపత్ర కవాటం, దానికి ఇంకో పేరు మిట్రల్ కవాటం. ఈ బిట్స్ లో వస్తుంది మేడం. బిట్స్ లో మిట్రల్ కవాటం. థ్యాంక్ యూ సార్. త్రిపత్ర కవాటానికి సార్ మేడం. త్రిపత్ర కవాటానికి ఒకటే పేరు మేడం. దాన్ని ట్రైకస్పిడ్ అంటాం. అది కుడి కర్ణిక జఠరేకాంతర విభాజకం పైన ఉంటుంది. ఇట్ అలౌస్ బ్లడ్ ఫ్రమ్ కుడి కర్ణిక నుంచి కుడి జఠరికలో లోపల రాణిస్తుంది, కానీ బ్యాక్ సైడ్ పోనమాట, రివర్స్ లో పోనేది. దాని ఏమంటే త్రిపత్ర కవాటం. దానికి ఒకటే పేరు ఉంది. త్రిపత్ర కవాటానికి ఒకటే పేరు, ద్విపత్ర కవాటానికి 2 పేరు ఉంది మేడం. ద్విపత్ర, మిట్రల్. ఇది ఎగ్జామ్ వస్తుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళకు ఈ కవాటాలు గుర్తుపెట్టుకోండి మేడం. అంతే దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్. మేడం చెప్పండి. లబ్డబ్ అనే సౌండ్ ఎలా అవుతుందో ఒకసారి చెప్తారా? చెప్తాను మేడం. లబ్ అనే సౌండ్ ఎప్పుడు వస్తుంటే, శబ్దం ఎప్పుడు వస్తుంటే, ఇప్పుడు మీకు కుడి కర్ణికి కుడి జట్టకి మధ్యలో కవాటం ఉంది కదా మేడం, దాన్ని ట్రైకస్పిడ్ అంటాం. అదే ఎడమ కర్ణికి ఎడమ జట్టకి మధ్యలో కవాటం ఉంది, దాన్ని బైకస్పిడ్ మిట్రల్ అంటాం. అవి తెరుచుకుంటే ఏం చేస్తాయంటే ఇట్లా తెరుచుకున్నప్పుడు ఇట్లా కిందికి వచ్చినప్పుడు కుడి కర్ణిక ఎడమ కర్ణికలో రక్తం ఏమొస్తుంది? జఠరికలోకి వస్తాయి, కిందికి వస్తుంది. ఎప్పుడైతే ఈ కర్ణికలలో ఇట్లా సంకోచి వచ్చిందో కిందికి వస్తాయి.
కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కువ వస్తే రక్తము జఠరికలకు వస్తుంది. జఠరికలు ఇగో వీటిని జఠరికలు, వీటి జఠరికలకు రక్తం వచ్చింది. తర్వాత 2 జఠరికలు మళ్ళీ ఏస్తాయి, ఇట్లా సంకోచిస్తాయి. ఎప్పుడైతే ఇట్లా సంకోచించినాయో ఈ జఠరికలో రక్తము ఎటు పోవాలి? ఉపుస్తంభం నుంచి ఉపుతులు పోవాలి, బృహస్తంభం నుంచి శరీర భాగాలు పోవాలి. అంతేగాని కుడి కణికి ఆ ఎడమ కణికి పోవద్దు. అట్లా పోతే ఆ హార్దిక బలం కరెక్ట్ ఉండదు. కాబట్టి ఆ టైంలో ఈ ట్రైకస్పిడ్ వాల్, ఈ బైకస్పిడ్ వాల్ 2 కూడా మూసుకుపోతాయి. ఒక్కసారి మూసుకుపోతాయి. మూసుకుపోయినప్పుడు బ్లడ్ అనేది పైకి పోదు, కణికలో పోదు. దట్ టైమ్ వీఆర్ హియరింగ్ ఎ సౌండ్, షార్ప్ సౌండ్, ఒక గట్టి శబ్దం వస్తుంది. దాన్ని లబ్ అంటాం. డబ్బు ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఈ జటకలు ఇట్లా వ్యాకోచిస్తాయో, యథాస్థితికి వస్తాయో, అప్పుడు ఈ యొక్క రక్తనాళాల్లో ఉన్న రక్తం మనకి కింది రావడానికి అవకాశం ఉంది. ఆ టైంలో ఈ రక్తం కింది రాకుండా కోసం ఈ వాలు ఈ 2 కవాటాలు అయితే మూసుకుపోతాయి. ఎప్పుడైతే 2 వాల్స్ మూసుకుపోయినాయో అప్పుడు మనకి ఒక డల్ సౌండ్ వస్తుంది, తక్కువ స్థాయిలో సౌండ్ వస్తుంది. దాన్ని అంటే డబ్ అంట. ఫస్ట్ ఏమో షార్ప్ సౌండ్ లబ్, సెకండ్ ఏమో డబ్. ఈ రకంగా ఈ యొక్క కవాటాలు మూసుకుపోయే టైంలో లబ్ డబ్ అనే సౌండ్ వస్తుంది. ఈ లబ్ డబ్ సౌండ్ ఆధారంగానే ఈ యొక్క డాక్టర్లు హృదయ స్పందన రేట్లు తెలుసుకుంటారు. ఆ వాటి మీద ఆధారపడే ఈ యొక్క గుండె పనితీరుని వాళ్ళు తెలుసుకుంటారు మేడం. ఎనీ డౌట్ సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఒకవేళ ఇప్పుడు రాకుండా మళ్ళీ సారు సరే, ఇప్పుడు మీరు అది బొమ్మ గీశారు కదా, అది ఒకసారి ఫోటో కొట్టి గ్రూప్ లో ఆ ఫోటో కొట్టి మీకు వాట్సాప్ పంపిస్తుందా? ఓకే సార్, ఎందుకంటే కొంతమందికి ఉపయోగపడుతుంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ చెప్పండి. ఆ వాల్స్ జఠరికల్లోకి వచ్చిన తర్వాత ఆ వాల్స్ అనేవి మూసుకొని పోతాయా సార్? అంటే లోకి ఇటు బృహద్దమనిలోకి వెళ్ళిపోయాక ఆ వాల్స్ అనేవి మూసుకుంటాయా మేడం? ఎప్పుడైతే ఆ పైన త్రిపత్ర కవాటం ద్విపత్ర కవాటం మూసపోయినప్పుడు ఈ పుపుస్ధమని కింద ఉన్న కవాటము బృహద్దమని ఉన్న కవాటం 2 తెరుచుకుంటాయి మేడం. అప్పుడు బ్లడ్ అనేది ఏంటంటే పుపుస్ధమని ద్వారా ఊపిరితిత్తులు పోద్ది, బృహద్దమని ద్వారా శరీర భాగాలు పోద్ది. తర్వాత జఠరికలు కూడా 2 ఏం చేస్తాయి, యథాస్థితికి వస్తాయి. ఇట్లా ఏదంటే సడలిపోతాయి. అప్పుడు ఈ రక్తనాళాల్లో ఉన్న రక్తం మళ్ళీ కింది రావడానికి ప్రయత్నం చేస్తారు అనమాట. పుపుస్ధమని నుంచి కింది రావడానికి చేస్తుంది, బృహద్దమని నుంచి కింది రావడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాయి అంటే ఈ పుపుస్ధమని కవాటము అదేవిధంగా మహాధమని కవాటం 2 కూడా మూసుకుపోతాయి. అప్పుడు ఏమవుతుందంటే సౌండ్ వస్తుంది మేడం, ఇది డల్ సౌండ్. దాన్ని మనం డబ్ అంటాం. ఒకటి ఫస్ట్ లబ్, నెక్స్ట్ డబ్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్ ఇంకొకటి సార్. మేడం. సార్ వాల్వ్స్ మూసుకుపోయినాయి స్టన్స్ వేసినామంటారు కదా సార్, అంటే ఈ కవాటాలేనా సార్? కవాటాలే మేడం. ఈ కవాటాలు దే ఆర్ మేడప్ ఆఫ్ మజిల్స్, థిక్ మజిల్స్. అవి కనుక ఏమన్నా థిక్ నుంచి లూజ్ అయినా, ఆ కవాటాల తీరు సరిగా లేనప్పుడు దాంట్లో ప్రాబ్లం వాళ్ళు డాక్టర్ తెలుసుకొనేసి వాటికి తగ్గట్టుగా వాళ్ళు చికిత్స చేస్తారు మేడం, ట్రీట్మెంట్ చేస్తారు కవాటాల మీద. అందుకనే మీరు పోతే యాంజియోగ్రామ్ అన్ని చేస్తారు మేడం, వాటిలో కవాటాల పనితీరు కూడా పరిశీలిస్తారు. కవాటాలు మంచిగా పనిచేస్తేనే, సరిగా పనిచేస్తేనే హృదయ స్పందన రేట్ అనేది 76 times per minute. అయితే మేడం ఇది 76 times per minute అది ప్రామాణికంగా కాదు మేడం. కొంతమందికి 80 ఉంటుంది, కొంతమందికి 90 ఉంటుంది. అంటే ఉదాహరణకి నా ఏజ్ మేడం, ఐఎమ్ 61 years. ఐఎమ్ 61 years యంగ్, నాట్ ఓల్డ్. 61 సంవత్సరాలు మేడం. కరెక్టే సార్. 61 సంవత్సరాలు. బట్ ఐఎమ్ నాట్ ఓల్డ్. ఐ హావ్ యంగ్ ఇన్ బ్రెయిన్ ఆల్సో విత్ ఫిజికలీ. అయితే ఎందుకు మరి ఇలా ఉన్నానంటే మనం పనితీరు, మనం చేసే యాక్టివిటీస్, ఈ యొక్క వ్యాయామం ఎప్పుడు కూడా మన దేహాన్ని సరైన పద్ధతిలో కనుక మన బ్రెయిన్ మన సెటప్ మార్చుకుంటే మనకి ఏజ్ అది దాంతో పని లేదు మేడం. అదేవిధంగా మన దేహంలో ఉన్న అవయవాలు మొత్తం కూడా ఎప్పుడు కూడా స్ట్రాంగ్ పనిచేస్తాయి. సో సౌండ్ బాడీ సౌండ్ మైండ్, సౌండ్ మైండ్ సౌండ్ బాడీ అట్ట అనమాట. కాబట్టి
ఇప్పుడు నాకు చూడండి, నాకు 76 టైప్ ఆఫ్ మినిట్ అని చూపించదు. నేను డాక్టర్ కాడికి పోతే ఇప్పుడు పల్స్ రేటు నాకు ఈ 90 ఉంటుంది. సో 90 కామన్, 85 to 90 కామన్ ఈ ఏజ్. చిన్న పిల్లలకైతే మేడం గుర్తుపెట్టుకోండి, చిన్న పిల్లలు కనుక మీరు కనుక వాళ్ళ యొక్క ఉదరభావాలు పెడితే 130 మినిట్ టైం పర్ మినిట్ మేడం, 130 సార్లు కొట్టుకుంటుంది మేడం. చిన్న పిల్లలు అంటే ఇట్లా ఎంత పిల్లలు సార్? ఇన్ఫాంట్స్, అప్పుడే పుట్టిన పిల్లలు, 2-3 నెలలు 4 నెలల పిల్లల్లో 130 టైమ్స్ పర్ మినిట్ ఉంటుంది మేడం. ఓకే. అదే కనుక మీరు స్పోర్ట్స్ ఉమెన్ కానీ స్పోర్ట్స్ మ్యాన్ చూస్తే వాళ్ళకి 60 టైమ్స్ పర్ మినిట్ ఉంటుంది మేడం. వాళ్ళ హృదయ స్పందన తక్కువ ఉంటాయి, మరి వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు మేడం. హృదయ స్పందన రేట్ తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క బాడీ వ్యాయామం, వాళ్ళ యొక్క ఫుడ్, వాళ్ళ యొక్క ఎక్సర్సైజ్ దాన్ని చేయబట్టి. అంటే ఎప్పుడైతే హృదయం అనేది తక్కువ స్థాయిలో కొట్టుకుంటుందో వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ పెరుగుద్ది. ఉదాహరణకి తాబేలు హృదయ స్పందన రేట్ చాలా తక్కువ ఉంటుంది. అది 200-300 సంవత్సరాలు బతుకుతుంది హ్యాపీగా. ఏ జీవికైతే హృదయ స్పందన రేట్ తక్కువ ఉంటుందో ఆ జీవి ఎక్కువ రోజులు పడడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం కూడా మన హృదయాన్ని కాపాడడం కోసం ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, వ్యాయామం చేయాలి, నడవాలి. కాబట్టి ఇలాంటి కానీ చేసే మొత్తం ఇప్పుడు కూడా హృదయం అనేది ఈ కవాటాలు సరిగ్గా పట్టేటానికి అవకాశం ఉంటుంది మేడం. పంపింగ్ బాగుంటుంది, రక్త ప్రసరణ బాగుంటుంది. 2 జఠరికలలో 2 కవాటాలు ఉంటాయి. తర్వాత ద్విపత్ర కవాటం, త్రిపత్ర కవాటం, ఈ 4 మేడం జట్టికలో ఉండదు. కుడి కణికకి మధ్యలో ఒక ఏముంది విభాజకం, దానిపైన ఉంటుంది ఏది ట్రైకస్పిడ్ వాల్. జట్టికలో ఏముంటాయంటే ఇటువైపు ఒకవైపు ఏమో పుప్పుస్ దమని ఉంటుంది కిందికి, వాటి కింద ఉంటాయి ఈ కవాటాలు. ఒకటేమో పుప్పుస్ దమని కవాటం, ఇంకోటేమో మహాధమని కవాటం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు కూడా మళ్ళీ ఒక్కసారి నేను పంపిస్తాను మేడం ఈ ఫిగర్ ఏది వాట్సాప్ లో. దాన్ని మొత్తం కొద్దిగా ఎన్లార్జ్ చేసి చూడండి, మీకు అర్థమైంది సార్. ఓకే సార్, చాలా బాగుంది సార్. సార్ మేడం సిస్టోలిక్ ప్రెషర్, డయాస్టోలిక్ ప్రెషర్ అన్న లబ్డబ్ సౌండ్ ఏనా సార్? ఇప్పుడు ఉదాహరణకి సిస్టోలిక్ ప్రెషర్ అంటే మేడం 2 కన్నికలు కూడా ఏం చేస్తాయంటే ఇట్లా సడిలిపోతాయి. ఆర్క్లా సిస్టోల్ అంటాం. సిస్టోల్ అంటే డయాస్టోల్ అంటే ఇట్లా మళ్ళీ యథాస్థితికి రావడం. సిస్టోల్, డయాస్టోల్, కంట్రాక్షన్, రిలాక్సేషన్. ఆర్క్లా సిస్టోల్ కి ఒక టైం తీసుకుంటుంది, వెంట్రుకల సిస్టోల్ కి ఒక టైం ఉంది. మళ్ళీ ఆరికల్స్ వెంట్రుకలు 2 కూడా ఏవైతే అంటే దాని అంటే కామన్ డయాస్టోల్ అంటాం. ఆర్కిల్ సిస్టోల్ 0.11 to 0.14, వెంట్రుకల సిస్టోల్ కి 0.27 to 0.35. బోత్ ఆర్కిల్స్ అండ్ వెంట్రుకల్స్ దే టు రిలాక్స్, దానికి ఏమో 0.4. ఒక కార్డియాక్ సైకిల్ కి 0.8 సైకిల్ లో హార్దిక వలం ఏర్పడుతుంది మేడం, అయిపోతుంది అట్లా. హలో, ఎనీ డౌట్ సార్? వ్యాపనము అనేది ఈ టాపిక్ ఏనా సార్? వేపనం అనేది డిఫ్యూషన్ మేడం. డిఫ్యూషన్ అంటే ఏంటంటే హైయర్ టు లోయర్. సో మాలిక్యూల్ ఆర్ దీస్ ఫ్లూయిడ్స్ మూవ్ ఫ్రమ్ హైయర్ కాన్సన్ట్రేషన్ టు ది లోయర్ కాన్సన్ట్రేషన్. ఉదాహరణకి అమీబా నీళ్ళలో ఉంటుంది. అమీబాలో అది ఏకణ జీవి, దాంట్లో కూడా జీవక్రియలు జరుగుతాయి. అది లోపల ఉన్న ఆక్సిజన్ తీసుకుంటాయి అన్నమాట జీవక్రియల్లో. ఎప్పుడైతే ఆక్సిజన్ తక్కువైందో బయట ఉన్న నీటిలో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి బయట నీటిలో ఉన్న ఆక్సిజన్ అనేది వ్యాపనం ద్వారా, డిఫ్యూషన్ ద్వారా హైయర్ టు లోయర్ బాడీలోకి వెళ్తాం. దట్ ఈస్ కాల్డ్ డిఫ్యూషన్. దాన్ని మనం తెలుగులో వ్యాపనం అంటాం. మరి ద్రవ విస్తరణ ఏంటంటే లోయర్ టు హైయర్, తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయిలో కూడా ఒకసారి ఇది రవాణా జరుగుతుంది. దాన్ని ఏంటంటే ద్రవాభిసరణ అంటారు. దాన్ని ఆస్మాసిస్ అంటాం. సో ఆస్మాసిస్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ బై మీన్స్ ఆఫ్ ప్లాంట్స్. మొక్కల్లో ఆస్మాసిస్ జరుగుతుంది మేడం. వేర్లు అనేవి నీటిని ఆస్మాసిస్ ద్వారా అవి గ్రహిస్తాయి. ఆస్మాసిస్, ద్రవాభిసరణ, లోయర్ టు హైయర్. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నాయా సార్? ఎనీ డౌట్? ఏమైనా డౌట్ ఉన్నాయా సార్? ఏమన్నా? హలో.
సార్ ఒకసారి అది పుప్స ధమని కవాటం, మహాధమని కవాటం ప్లేసులు చూపించండి సార్ ఇక్కడ ఈ ఫిగర్ లో. మేడం ఇది ఇది పుప్పుసు ధమని, ఇది కుడి జఠరించి బయలుదేరుంది. దీని యొక్క కింది భాగంలో ఉంటుంది మేడం ఒక కవాటం. ఇప్పుడు ఇది ట్యూబ్, ఇది ఒక ట్యూబ్ అన్నమాట. ఈ ట్యూబ్ యొక్క కింద ఇది ట్యూబ్ అయితే దీని కింద ఏంది ఒక కవాటం ఉంటుంది. దాని ఏమంటే పుప్పుసు ధమని కవాటం అంటే. ఇక్కడ ఏంటి జఠరికలోకి వచ్చేస్తుందా సార్? మేడం జఠరికలోకి వచ్చేస్తుందా సార్? ఇది జఠరికల నుంచి స్టార్ట్ అయింది పుప్పుస మహాధమని. ఈ జఠరిక ఉంది కదా మేడం, ఆ జఠరికలో ట్యూబ్ వస్తుంది అనమాట, ఒక ట్యూబ్. దాన్నే ఏమంటే పుప్పుస ధమని అంటాం. ఈ ధమని ఇక్కడ గొట్టం అంటే ఒక ట్యూబ్ లా ఉంటుంది. గొట్టం చివరి కింద ఏంటంటే ఒక కవాటం ఉంటుంది, ఒక కవాటం. దాన్నే పుప్పుస ధమని కవాటం అంటారు. ఇక్కడ కూడా కవాటం ఉంటుంది, దాని ఏమంటే మహాధమని కవాటం ఉంటుంది. ఇదేం చేస్తాయంటే ఇక్కడ ఓపెన్ అయినప్పుడు దీంట్లో ఉన్న బెడ్ పైకి పోద్ది, ఈ రెండు కవాటాలు మూసపోతాయి. ఇవి ఓపెన్ అయితే అట్లా పైకి వెళ్తుంది. ఎప్పుడైతే వెంట్రికల్స్ ఇట్లా సడిలిపోతాయో అప్పుడు ఈ దీంట్లో బ్లడ్ రివర్స్ డైరెక్షన్ రాకుండా ఉండడం కోసం ఇది మూసుకుపోద్ది, ఇది మూసుకుపోద్ది. కాబట్టి అప్పుడు మనకి డల్ సౌండ్ వస్తుంది, దానికి డబ్ సౌండ్ ఉంటుంది. పుప్పుస ధమని కవాటము, మహాధమని కవాటాలు ఉంటాయి మేడం. ఓకే మేడం సార్, ఎనీ డౌట్ సార్? ఓకేనా సార్? ఓకే సార్. సార్ హలో హలో చెప్పండి. శోషరస వ్యవస్థ అంటే రిలేటెడ్ టాపిక్ ఏనా సార్? బుక్ లో 10th క్లాస్ బుక్ లో రిలేటెడ్ గా ఉంది. అంటే రక్తం రక్తనాళాల ద్వారా కేశనాళికల్లోకి వెళ్ళి కణజాలాల్లోకి చేరుతుంది అని ఉంది. అవును మేడం. కొంచెం మెన్షన్ చేయండి సార్, కొంచెం ఒక 15 minutes. మేడం ఇక్కడ మీకు చెప్పగా మేడం, మన దేహంలో మొత్తం కూడా 3 రకాలైన నాళాలు ఉంటాయి మేడం, రక్తనాళాలు ఉంటాయి. ఒకటి దమనులు, ఇంకొక రకమైన టైపు సిరలు, ఇంకేంటంటే దమనులు సిరలు రెండు కలుపుతూ ఏంటంటే రక్తకేశ నాళికలు ఉంటాయి. దమనులు ఏమో గుండె నుంచి శరీర భాగాలకు తీసుకుపోతాయి మేడం రక్తాన్ని. అది మంచి రక్తం కావచ్చు, చెడు రక్తం కావచ్చు. ఎక్కువ దమనులు మంచి రక్తాన్ని తీసుకుపోతాయి శరీర భాగాలకి. ఇక్కడ పుప్పుస ధమని ఎక్సెప్షన్ అన్నమాట. దాన్ని దమని అంటాం, కానీ దాంట్లో ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది. బృహద్దమనంలో మాత్రం మంచి రక్తం ఉంటుంది, ఆమ్లజని సహిత రక్తం. సిరలకు చేస్తే శరీర భాగాల నుంచి రక్తం పట్టుకొస్తుంది గుండెలకి, ఎక్కువ శాతం చెడు రక్తం ఉంటుంది. కానీ పుప్పుసెల్లకు మాత్రం ఊపిరితిత్తులకు వస్తాయి సిరలు, వాటిలో మంచి రక్తం ఉంటుంది. ఇది కూడా ఎక్సెప్షన్. మరి ఇప్పుడు మీరు అడిగారు రక్తకేశ నాళికలు, బ్లడ్ బట్ అంటే బ్లడ్ క్యాపలిస్ అంటాం, బ్లడ్ క్యాపలిస్. ఇవేం చేస్తాయంటే దమల్ని సిరలు రెండు కలుపుతాయి మేడం, కలుపుతాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఈ విషయం తెలుసుకోవాలి, శరీరంలోని ప్రతి భాగానికి రక్తం సరఫరా కావాలి, ఇది మీకు అందరూ తెలిసిందే. అయితే ఒకటి తెలుసుకోండి, శరీరంలోని అన్ని భాగాలు రక్తం సరఫరా అవుతుంది, కానీ కణాల్లోకి మాత్రం రక్తం పోదు. మన దేహం మొత్తం కూడా అవర్ బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్, కణాలు అంటాం, కణాలు. సో ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ బాడీ. మరి ఈ సెల్స్ లో రక్తం ఉండదు, రక్తం పోదు. మరి రక్తం ఎందుకు సరఫరా అవుతుంది, అవయవాలకు ఎందుకు పోవాలి, ఖండాలకు ఎందుకు పోవాలి అంటే, ఇది ఎప్పుడైతే ఈ దమని అనేది రక్తాన్ని సరఫరా చేస్తూ పోతుంటుందో, ఈ దమని అయితే చీలిపోతుంది అనమాట. ఇట్ డివైడ్స్ అండ్ రీడివైడ్స్ ఇంటూ మెనీ స్మాల్ బ్రాంచెస్. చిన్న చిన్న రక్తనాళాలు విడిపోద్ది. వాటిని బ్లడ్ క్యాపిలరీస్ అంటాం, ఆర్టియోల్స్ అంటాం. ఈ ఆర్టియోల్స్ ఎడిపోతాయి లాస్ట్ యొక్క ఒక 1 minute మేడం.
ఈ బ్లడ్ క్యాపిలరీస్ అంటే కణాలలాగా తీసుకుపోతాయి మేడం రక్తాన్ని. అక్కడ ఈ బ్లడ్ క్యాపిలరీస్ చాలా తిన్నుగా ఉంటాయి. ఈ బ్లడ్ క్యాపిలరీస్ యొక్క గోడలు ఒక సెల్ మెంబ్రేన్ అన్నమాట. దాంట్లో ఉన్న ద్రవాలు బయటకు వస్తాయి ద్రవాభిసరణ ద్వారా. దాంట్లో ఏముంటుంది, మనం తిన్న ఆహారంలో గ్లూకోజ్ ఉంటుంది, అమినో యాసిడ్స్ ఉంటాయి, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఆక్సిజన్ ఉంటుంది. అదేం చేస్తే కణంలో ఉన్న త్వచ, ప్రతి కణానికి త్వచ ఉంటుంది మేడం, ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ కణ పొర. ఈ కణ పొర నుంచి హయ్యర్ టు లోయర్ బయట ఉన్న ఈ ద్రవంలో ఏముంది, గ్లూకోజ్ ఉంది, అమినో యాసిడ్స్ ఉన్నాయి, ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, ఆక్సిజన్ ఉంది. ఇదేమో కణంలోకి వెళ్ళిపోద్ది. కణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, వేస్ట్ ప్రొడక్ట్స్ మొత్తం కూడా బయటకు వస్తాయి. సో ఈ రకంగా బ్లడ్ అనేది మాత్రం కణాల్లోకి పోదు. ఈ బ్లడ్ క్యాపిలరీస్ ఏం చేస్తాయంటే అక్కడ దాకా పోయి చీలిపోయి దాంట్లో ఉన్నటువంటి ద్రవం మొత్తం కూడా బయటకు వస్తుంది. దాన్ని మనం టిష్యూ ఫ్లూయిడ్ అంటాం, కణజాల ద్రవం అంటాం. కణజాల ద్రవం. ఈ కణజాల ద్రవం ఏం చేస్తాయంటే కణాల్లోకి వెళ్ళుద్ది. కణాల్లోకి ఏం కావాలి, కణానికి ఏం కావాలి, కణం పనిచేస్తేనే మనం బతుకుతాం. కణాలు పనిచేస్తేనే అవయవం ఉంటుంది అనమాట. అవయవం పనిచేస్తుంది. నీకు ఊపిరితిత్తులు పనిచేయాలన్నా, లేకపోతే కిడ్నీస్ పనిచేయాలన్నా, లివర్ పనిచేయాలన్నా, ఏ భాగం పనిచేయాలన్నా ప్రతి ఒక్క అవయవంలో కణాలు ఉంటాయి. ఆ కణాలకి ఏం కావాలి, ఆక్సిజన్ కావాలి. ఆ కణాలకి ఏం కావాలి, న్యూట్రియంట్స్ కావాలి, పోషక పదార్థాలు కావాలి. అది గ్లూకోజ్ కావచ్చు, మాంసకృతులు కావచ్చు, ఫ్యాటీ యాసిడ్స్ కావచ్చు. అవన్నీ కూడా కణజాల ద్రవంలో ఉన్నాయి. ఈ కణజాల ద్రవం ఎక్కడి నుంచి వస్తుంది, బ్లడ్ క్యాపిలరీస్ ద్వారా వస్తుంది. ఈ బ్లడ్ క్యాపిలరీస్ ఏం చేస్తాయంటే కణాల యొక్క ఈ కండరాల మధ్య భాగంలో ఏమంటే ఏర్పడతాయి అనమాట ఈ ద్రవం. ఈ ద్రవంలో ఉంచే లోపల పోతాయి కణాల్లోకి. ఆ రకంగా హైయర్ టు లోయర్, మళ్ళీ అక్కడ వేస్ట్ పదార్థాలు హైయర్ టు లోయర్. ఈ రకంగా డిఫ్యూషన్ జరిగేది, వ్యాపారం జరిగేసి మళ్ళీ ఈ వేస్ట్ అన్ని మళ్ళీ సిరల నుంచి మళ్ళీ హార్ట్, గుండెకి, మళ్ళీ గుండె నుంచి మళ్ళీ ఊపిరితిత్తుల నుంచి మళ్ళీ హార్ట్కి, హార్ట్ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఎడమ జఠర నుంచి మళ్ళీ బాడీ పార్ట్స్, మళ్ళీ బాడీ పార్ట్స్ నుంచి అవయవాల నుంచి కండరాల నుంచి కణాలు, కణాల్లోకి రక్తం పోదు. రక్తంలో ఉన్న ఆక్సిజనే పోద్ది, రక్తం ఉన్న గ్లూకోజే పోద్ది, రక్తంలో ఉన్న అమినో యాసిడ్స్ పోతాయి, ఫ్యాటీ యాసిడ్ పోతాయి, హార్మోన్స్ పోతాయి, విటమిన్స్ పోతాయి సెల్లోకి త్రూ ప్లాస్మా మెంబ్రేన్. సెల్లో ఏం జరుగుతుంది, మెటబాలిక్ యాక్టివిటీ జరుగుతాయి. అక్కడ శ్వాసక్రియ జరుగుతుంది సెల్లో, దాన్నే కణ శ్వాసక్రియ అంటాం. సెల్లోనే మనకి శక్తి వస్తుంది. మనకు లభించే శక్తి సెల్ నుంచి వస్తుంది, మైటోకాండ్రియా. వాటిని కణ శక్తిగా అంటాం. అప్పుడు అక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది, వాటర్ ఫామ్ అయింది, వేస్ట్ మెటీరియల్ ప్రొడక్ట్ అయింది. అవన్నీ మళ్ళీ బయటకు వస్తాయి కణ నుంచి, కణ పొర ద్వారా. అది మళ్ళీ సిర నుంచి మళ్ళీ గుండెకి, మళ్ళీ గుండె నుంచి మళ్ళీ ఊపిరితిత్తుల నుంచి మళ్ళీ గుండెకి, గుండె నుంచి మళ్ళీ శరీర భాగం. ఇట్లా రక్తం అనేది సరఫరా అవుతుంది మేడం. ఇది సర్క్యులేషన్. ఇది యొక్క రక్త ప్రసరణ యొక్క అసలైన విధి. ఇంకా సార్ ఎనీ డౌట్? ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి సార్. మనం ఉదాహరణకి వెన్ యూ హ్యాడ్ ఎ లాంగ్ జర్నీ, మీరు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తున్నారు బస్సులో, లేకపోతే ట్రైన్లో వెళ్తున్నారు అనుకోండి. సో మీరు చూస్తే మన కాళ్ళు, ఇంకా చెప్పాలంటే పెద్దవాళ్ళ కాళ్ళు, అక్కడ ఈ కాళ్ళు బాగా వాళ్ళ గుబ్బు ఉంటాయి. దట్ కండిషన్ ఎడిమా, దాన్ని ఎడిమా అంటాం. ఎడిమా అంటే ఏంటంటే శోషరసం అనేది ఆ కాళ్ళ యొక్క ఆ కండరాల్లో చేస్తే నిలవ ఉంటుంది అనమాట. దాన్ని ఎడిమా అంటాం. మరి ఈ కాళ్ళు ఉబ్బటానికి కారణం ఏంటంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, రక్తకేశ నాళికల్లో ఉన్న ద్రవం బయటకు వస్తాయి కదా, అది మన కండరాలకు మధ్యకు వస్తాయి కదా. ఈ కండరాల మధ్యకు వచ్చినటువంటి ఈ యొక్క ద్రవం అనేది ఎటు పోవాలి, సెల్స్ లో పోవాలి. మళ్ళీ సెల్స్ లో ఉన్న వేస్ట్ మెటీరియల్ మళ్ళీ బయట రావాలి. అక్కడి నుంచి మళ్ళీ బ్లడ్ వెజల్స్, అక్కడి నుంచి మళ్ళీ హార్ట్ రావాలి, సర్క్యులేట్ కావాలి. అయితే ఇక్కడ రవాణా సరిగ్గా జరగదు ఎవరికంటే పెద్దవాళ్ళలో. అప్పుడు కాళ్ళు ఉబ్బుతాయి. మరి చిన్నపిల్లలు కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు యాక్టివ్ ఉంటారు. ఈవెన్ దో వెన్ దే ఆర్ స్లీపింగ్ దేర్ బాడీ పార్ట్స్ ఆర్ యాక్టివ్. కాబట్టి కాళ్ళు అటు కలుపుతూ ఉంటారు, బాడీ మొత్తం కలుపుతూ ఉంటారు. కాబట్టి మళ్ళీ అక్కడ శోషరస వ్యవస్థ ఉంటుంది,
అది మళ్ళీ గుండెకి మళ్ళీ అంటే శోషరసం వస్తుంది. కానీ పెద్దవాళ్ళకి మాత్రం రాదు, కొద్దిగా ఇబ్బంది పడతారు. దిగిన తర్వాత మాత్రం కాళ్ళకు రెండు ఇట్లా మనం గట్టిగా కొట్టి కొద్దిసేపు నడిచాం మాత్రం మళ్ళీ శోషరసం అనేది మళ్ళీ ఎప్పటికప్పుడు పోతాడు అనమాట. దాన్ని ఏమంటే ఎడిమా అంటారు, దాన్ని ఎడిమా అంటారు, ఎడిమా. సార్ ఎనీ డౌట్ సార్? సార్ వన్ మోర్ డౌట్ సార్. మేడం చెప్పండి. విస్తృత ప్రసరణ వ్యవస్థ, సంవృత ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటి సార్? మేడం విస్తృత ప్రసరణ వ్యవస్థ, సంవృత ప్రసరణ వ్యవస్థ అంటే అది మీకు చెప్తాం మేడం, రేపు కొద్దిగా స్టడీ చేయాలి. మంచి డౌట్ అడిగారు మీరు. నెక్స్ట్ క్లాస్ లో మీకు అది దాని గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం మేడం. ఒకటేంటి విస్తృత, ఇంకోటి ఏమన్నారు మేడం? సంవృత. ఏమండి సంవృత. దాన్ని ఏమన్నా ఇది ఉందా మేడం? ఇంగ్లీష్ టర్మ్స్ ఉన్నాయా? ఇంగ్లీష్ టర్మ్స్ ఉన్నాయా? ఇంగ్లీష్ లో టర్మ్స్? లేదు సార్, నేను తెలుగు బుక్ చదువుతున్నాను. సో యాక్చువల్గా మేడం ఐఎమ్ ఫ్రమ్ ఇంగ్లీష్ మేడం. మేడం ఓపెన్ టైప్, క్లోజ్ టైప్ అయి ఉండొచ్చు సార్. ఇప్పుడు చెప్తాను. ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. గుడ్, ఇప్పుడు చెప్తానండి. ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఉదాహరణకి కాక్రోచ్, గ్రాస్ ఓపర్, కీటకాలు. కీటకాలలో హృదయం అనేది బాగా డెవలప్ కాదు. కీటకాల్లో కూడా హృదయం ఉంటుంది, దానికి కూడా హృదయ స్పందనలు ఉంటాయి. కాకపోతే కీటకాల్లో దెర్ ఆర్ నో బ్లడ్ వెజల్స్, రక్తనాళాలు ఉండవు. వాటిలో ఉంటాయి స్పేసెస్ ఉంటాయి, గదులు ఉంటాయి, బాడీ మొత్తం గదులు ఉంటాయి. కాబట్టి అక్కడ ఒక చిన్న రక్తనాళం ఉంటుంది మేడం, దాని ద్వారా హృదయం నుంచి రక్తం అనేది స్పేసెస్ లో పోద్ది. ఓపెన్ టైప్, ఓపెన్ అన్నమాట. ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఇన్సెక్ట్స్. అదేవిధంగా క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్, ఉదాహరణకి మ్యామల్స్ లో, మనం క్షీరదాల్లో, బర్డ్స్ లో, సరీసృపాల్లో దేర్ ఈస్ హార్ట్, దేర్ ఆర్ బ్లడ్ వెజల్స్. సో బ్లడ్ వెజల్స్ క్లోజ్. సో హార్ట్ పంప్స్ బ్లడ్ త్రూ ద బ్లడ్ వెజల్స్ and that type of system is called as closed type of system, closed type of circulatory system. ఒకటేమో క్లోజ్ టైప్, ఒకటేమో ఓపెన్. కాబట్టి ఈ రెండిట్లో విస్తృత, ఇంకోటి ఏంటాడు సంవృత. మేడం ఈ రెండు మేడం, ఒకటేమో ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఇంకోటేమో క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ మేడం. ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ is seen in insects and closed type of circulatory system we observe in case of higher animals, mammals, reptiles, aves. అది మేడం, అదే విస్తృత, సంవృత. ఇంకా సార్ ఎనీ డౌట్? సార్ రక్తంలో ఘన పదార్థాలు అని అంటే మీనింగ్ ఏంటి? మేడం అది లింఫ్ గురించి మేడం. ఉదాహరణకి బ్లడ్ ఈజ్ ఎ ఫ్లూయిడ్ విచ్ ఈస్ హ్యావింగ్ బోత్ సాలిడ్ అండ్ లిక్విడ్ పార్టికల్. రక్తంలో ఘన, ద్రవ పదార్థాలు ఉంటాయి. ఘనం అంటే రాయిలాగా ఉండే పదార్థాలు కావు. మరి రక్తంలో ఏముంటాయంటే గ్లూకోజ్, అమినో యాసిడ్, ఫ్యాటీ యాసిడ్స్, నెక్స్ట్ హార్మోన్స్, విటమిన్స్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, లైక్ దట్ మెనీ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ బ్లడ్. ఇవి ఘన పదార్థాలు, అంటే కొద్ది గట్టిగా ఉంటాయి, కొద్ది మందంగా ఉంటాయి. వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ లింఫ్ చూడండి, దాన్ని శోషరసం అంటాం. శోషరసంలో ఓన్లీ లిక్విడ్ మెటీరియల్స్ ఆర్ ప్రెసెంట్ బట్ నాట్ సాలిడ్ మెటీరియల్స్. దాంట్లో సాలిడ్ మెటీరియల్స్ ఉండవు. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద్రవ, ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు. రక్తంలో ద్రవ, ఘన పదార్థాలు రెండు ఉంటాయి. ఎందుకంటే రక్తంలో ఏముంటాయి, అన్ని ఆహార పోషకాలు ఉంటాయి, పోషక పదార్థాలు మొత్తం ఉంటాయి. మీరు తినే కార్బోహైడ్రేట్స్, మీరు అన్నం తిన్నాం కదా, గోధుమలు తింటాం కదా, లేకపోతే ఇవన్నీ కార్బోహైడ్రేట్స్. ఇవి కార్బోహైడ్రేట్స్ ఏంటంటే వీటిని ఏంటంటే కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అన్నమాట, సంక్లిష్టంగా ఉంటాయి. వీటిని మనం సరళంగా చేస్తాయి. ఇవి గ్లూకోజ్ మారుతాయి. మాంసకృతులు ఏమవుతాయి, అమినో యాసిడ్స్ గా మారిపోతాయి. ఫ్యాట్స్ ఫ్యాటీ యాసిడ్స్ గా మారుతాయి. అదేవిధంగా మన దేహంలో విటమిన్స్ ఉంటాయి, శరీరంలో విటమిన్స్ ఉంటాయి, అంటే మనం తినే ఆహారంలో విటమిన్స్ ఉంటాయి, హార్మోన్స్ ఉంటాయి. అవి కాకుండా చాలా మినరల్ సాల్ట్స్ ఉంటాయి. నేను చెప్పుకున్న సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, యూరియా, యూరిక్ యాసిడ్ ఎన్నెన్నో ఉంటాయి. కాబట్టి ఇవి కొద్దిగా మందంగా ఉంటాయి, కాబట్టి వాటిని ఘన పదార్థాలు అంటారు. ఇంకా ఎనీ డౌట్? Thank you, sir. Okay. So blood is a fluid which is having solid and liquid particles, madam.
ఘన ద్రవ పదార్థాలు ఉంటాయి. లింఫ్ ఈజ్ ఏ మీడియం విచ్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ లిక్విడ్ పార్టికల్స్. దాంట్లో లిక్విడ్ సంబంధించిన పదార్థాలు ఉంటాయి, ఘన పదార్థాలు ఉండవు. లింఫ్ని మనం తెలుగు అంటే శోషరసం అంటాం. శోషరసం, శోషరసము, శోషరస వ్యవస్థ. ఎక్స్క్యూజ్ మీ సార్, శోషరసం అంటే సార్ అది దాంట్లో మెటీరియల్ ఏముంటుంది సార్? శోషరసములో ఓన్లీ ద్రవ పదార్థాలు ఉంటాయి మేడం. ఇంకోటి శోషరసం అంటే టిష్యూ ఫ్లూయిడే, కణజాల ద్రవం. కణజాలలో ఉన్న ద్రవమే కణజాల ద్రవం, దాన్ని మనం లింఫ్ అంటాం, దాన్నే శోషరసం అంటాం. శోషరసం అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఉన్నటువంటి గ్లూకోజ్, అమినో యాసిడ్, ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా కణంలోకి పోవాలి. కణంలో ఉన్నటువంటి వేస్ట్ ప్రొడక్ట్స్ మొత్తం కూడా మళ్ళీ శోషరసం వస్తాయి, డిఫ్యూజన్ జరుగుద్ది. అక్కడి నుంచి మళ్ళీ శోషరసం ఏం చేస్తుంటే శోషరస నాళ వ్యవస్థ ద్వారా మళ్ళీ సిరడికి వెళ్తే, సిరడి నుంచి మళ్ళీ గుండెకి వెళ్తుంది. అట్లా అన్నమాట. ఇది శోషరస వ్యవస్థ కూడా చివరికి వచ్చాక సిరా వ్యవస్థలో కలిసి మళ్ళీ ఇది గుండెలో తెలుసుకుంటాం మేడం. శోషరస వ్యవస్థ, నెక్స్ట్ సిరా వ్యవస్థ, వీనస్ సిస్టమ్. ఎనీ డౌట్? Any doubt, sir? Sir? Can I leave from the Zoom meeting, sir? ఓకే సార్. సార్ లెఫ్ట్ అయినట్లున్నారు సార్. మేడం లెఫ్ట్ కాలేదు మేడం, చెప్పండి. సార్ ఇఫ్ ఏమైనా పాసిబుల్ doubt ఉందా? టుమారో 10th క్లాస్ 4th లెసన్ చెప్తారా? మేడం ఒకవేళ పాసిబుల్ అయితే మీకు టుమారో 10th క్లాస్ 4th లెసన్ చెప్తారా సార్? 10th క్లాస్ ఏ లెసన్ మేడం? 4th లెసన్ సార్. ఎక్స్క్రీషన్. నెక్స్ట్ లెసన్. ఎక్స్క్రీషన్ విసర్జక వ్యవస్థ. ఎస్ సార్. ఓకే, చెప్తాను మేడం, చెప్తాను. థ్యాంక్ యూ సార్. చెప్తాను. అది కూడా ఇంపార్టెంట్ మేడం. అది కూడా దాంట్లో నుంచి కూడా బిట్స్ వస్తాయి మేడం, చాలా వస్తాయి. విసర్జక వ్యవస్థ, అది ఎక్సిట్ సిస్టమ్, యూరినరీ సిస్టమ్. ఓకే, చెప్తాను. నేను నా పేరు జయరాజ్ మేడం. నేను బయాలజీ టెక్స్ట్ బుక్ రైటర్ మేడం. ఐఎమ్ వన్ ఆఫ్ ది రైటర్ ఫర్ బయాలజీ టెక్స్ట్ బుక్. నా పేరు జయరాజ్, బాణాల జయరాజు. టెక్స్ట్ బుక్ లో నా పేరు ఉంటుంది మేడం. Sir, can I leave from the meeting, sir? Zoom meeting? ఓకే సార్.